వాగ్దాన నిబంధన లేని ప్రజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దేవుడు మనల్ని దీవించున్నారు. ప్రార్థిద్దాం. సర్వాధికారి మహోన్నతుడా, మహాపరిశుద్ధులని వందనాలు తెలియజేస్తున్నాం. చూచుచున్న గొప్ప దేవుడా, భూమి అంతా ఉన్న దేవుడా, ఈ వాగ్దానాన్ని బట్టి నీ పిల్లలతో ఉన్న దేవుడా నీకు స్తుతి స్తోత్రములు. నిన్ను విడుమును ఎడబాయని చెప్పిన నీ వాగ్దానాన్ని బట్టి, యుగ సమాప్తి వరకు సదాకాలం మేము మీతో కూడా ఉంటానని చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు. అనంతమైన దేవుడు వై ఉండి కూడా ప్రభువా, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మాతో ఉండడానికి ఇష్టపడ్డారే. ఆ గొప్ప ప్రేమకి ఏమిచ్చినా, ఎంత వర్ణించినా, ఎంత గొప్పగా చెప్పినా, నా తండ్రి మా జీవితకాలం అంతా మాట్లాడినా అది తక్కువే. దానికి ఏమి ఇవ్వలేము మేము. ప్రభు నాయన, కృప చూపమని వేడుచున్నాం. దేనికంటే ఆ గొప్ప ప్రేమను మా మట్టుకు మేము గుర్తించడానికి, మా మట్టుకు మేము ఆ ప్రేమలో ఉండటానికి, ఆ ప్రేమను కలిగి ఉండడానికి కృప చూపు దేవా తండ్రిది. ఇప్పుడు మాకు ఆ ప్రేమ అవసరమైనది. ఇప్పుడు మేము ఆ ప్రేమలో నాయన ఆనందించవలసి ఉన్నది. ఈ గడిలో ప్రభువా మా కృప చూపమని వేడుచున్నాం. ఆనవాళ్ళు లేనిది ప్రభు, ఆవలగట్టుకి ఎవరు రావడానికి వీలు లేదని మీరు మాట్లాడి ఉన్నారు. ఆనవాళ్ళు అవసరమైనది. ఇప్పుడు మాకు ఆనవాళ్ళు నా తండ్రి మాకు అన్నిటికీ సరిపోయినది, అన్ని విషయాలకు అవసరమైనది ఆనవాళ్ళని ప్రభువా దేవ మీరు మాట్లాడినారు స్వామి. దయచేసి మనం వేడుచున్నాం ప్రభువా. మరి ఈ రాత్రి వేళలో ప్రభువా ఈ యొక్క సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మరొకసారి ఇలా ఉన్న పిల్లలను, ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా దీవించమని వేడుచున్నాం తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ప్రభుత్వపు తండ్రి భాష వారికి కొంచెం నీరసముగా అయిపోయినది. ప్రభుత్వపు దేవ ఆ బిడ్డకి ఆరోగ్యం కలిగించండి, మంచి ఆరోగ్యంతో నింపమని వేడుచున్నాం. మరి మా సంఘస్థులు ఇంకెవరైనా పిల్లలు బాగలేని వారు ఉంటే ఈ సమయంలో ప్రభు వారిని కూడా స్వస్థపరచమని వేడుచున్నాం. వారికి కూడా ఆరోగ్యం దయచేయమని వేడుచున్నాం. వారిని కూడా ధైర్యపరచమని ప్రభువా నా తండ్రి మీ హస్తం వారి మీద ఉంచమని వేడుచున్నాం. ప్రభువా కృప చూపండి. మేము బలహీనులు ప్రభువా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మన్నావు ప్రభువా. ఆ కృపచేతను మాకు బలాన్ని అనుగ్రహించమని వేడుచున్నాం తండ్రి. ఈ రాత్రి వేళలో మధురమైన నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా నా తండ్రి. మానవ మనసుతో మేము వినలేము, కానీ మీ ఆత్మ సహాయంతో వాటిని విని గ్రహించగలం ప్రభువా. మీరు మాట్లాడమని, మా హృదయాలతో మాట్లాడమని, మమ్మల్ని ఆనందపరిచేయమని ప్రభువా, మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి ఆ బలమైన మాటలు ప్రభువా మా హృదయాల్లో నింపమని ప్రభువా. ఈ రాత్రి మేము ఆనందంతో ప్రభువా ఆ అమ్మాయి మార్పుల పిల్లలు చెప్పినట్లు మేము చెప్తాము కాక ప్రభువా, అలాంటి అనుభూతి మాకు దయచేయమని క్రీస్తు యేసుని మీ నామములో అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. షాలోమ్ సెయింట్స్. పరిశుద్ధమైన సమాధానం కలుగును గాక. గత 2-3 మెసేజ్లు అనుకుంటారు, 2 మెసేజ్లు 3 మెసేజ్లు చెప్పారు ఆనవాళ్ళ గురించి. అవునా? 2 మెసేజ్లు అయింది. ఆనవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా నేను ఆనవాళ్ళ గురించే కొంచెం మాట్లాడాలి. నిన్నే మాట్లాడదాం అనుకున్నాను. నేను కరెంటు లేని, వర్షం పడింది, కరెంట్ లేదు. 10 గంటలకు మా కరెంట్ రాలేదు. అడిగి ఆ కారణం చేత లైట్ పెట్టలేకపోయాం. మరి కొద్ది నిమిషాలైనా ఈ యొక్క విషయాన్ని మార్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభు మనం దీవించుగా. ప్రభుత్వం మాట చెప్తారు, అన్నిటికీ మరి అవసరమైన అన్నిటికీ దాన్ని ఏమంటారు, సరిపోయింది, లేకపోతే అన్నిటిని కప్పేది, అన్నిటినీ సరిచేసేది, లేకపోతే అన్నిటికీ అవసరమైన ఒక మెసేజ్ ఏంటంటే ఈ వర్తమాన ఆనవాళ్ళ వర్తమానం చెప్పారు. ఆనవాళ్ళు అనేది ఎంత గొప్పదంటే 63 తర్వాత ముద్రలు తెరవబడిన తర్వాత చెప్పబడిన ప్రతి మెసేజ్ని ఈ మెసేజ్ మాత్రమే కలిపేస్తారు. ఈ ఆనవాళ్ళు అంత గొప్ప మెసేజ్. ఈ ఆనవాళ్ళు లేకుండా
అనగా మీరు ప్రభువుని మీరు ఏమాత్రం సంతోషపెట్టలేరు, ప్రభువు సంబంధించిన వారు కాదు అని చెప్పారు. ఆనవాళ్ళు అనగా మనం నేర్చుకున్నాం, ఆనవాళ్ళు ఏదో కాదు కానీ ఆయన వాక్యమే అన్నాడు. ఆనవాళ్ళు రక్తం, ఆనవాళ్ళు పరిశుద్ధాత్మ, ఆనవాళ్ళు అనగా ఆయన ఆత్మ, సొంత జీవము నీలో నీ మీద కనబడుట, నీ లోపల కనబడుట, నీ జీవితంలో కనబడుట, అదే ఆనవాళ్ళు అన్నాడు. ఆ జీవము పరలోక రాజ్యం నుంచి దేవాది దేవుడి భూలోకంలో చూసినప్పుడు ప్రవక్త అన్నాడు, దేవాదేవుడు ఇది ఎవరిని చూస్తున్నాడంటే రక్తంలో మాత్రమే చూస్తున్నాడు. ఇప్పుడు భూలోకం అంతా రక్తం ఉన్నది, కానీ వ్యక్తిగతంగా నీకు కూడా రక్తము గుర్తుండాలి. అప్పుడే నీకు సంబంధించిన దేవుడికి సంబంధించిన ప్రతిదీ నువ్వు పొందుకోగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఈ రోజున నువ్వు ఇండియన్, మరి భారతీయుడు అనే దానికి నీకు ఒక ఐడి కార్డు ఉండాలి. ప్రతిదానికి నీ యొక్క మరి జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా ఆధార్ కార్డు లింక్ చేయమంటాడు అతను, అవునా? ఆధార్ కార్డు లింక్ చేస్తేనే ప్రతి పనికి అవి జరుగుతామండి. ఆధార్ కార్డు ఖచ్చితంగా కావాలి. ఇక్కడ ఉన్నామంటే గుర్తు ఏంటంటే ఆనవాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలి. అప్పుడు ప్రభుత్వం ఏ విషయమైనా నీకు చెప్పడానికి కానీ, లేదా నీకు తెలియచేయచ్చు, లేదా నీ విషయంలో ఆయన విచారణ చేయడానికి కానీ ఆనవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి. అట్లాగే ఇప్పుడు పరలోక రాజ్యానికి సంబంధించిన ఏ విషయమైనా నీకు అప్డేట్ కావాలంటే నీకు కూడా ఒక ఐడి కార్డు కావాలి. అదే ఆనవాళ్ళు, అది పరిశుద్ధాత్మ, అది రక్తము, అది వాక్యము. హల్లెలూయా. అదే నాడు ఇప్పుడు అది నీకు అవసరం. ప్రతి వ్యక్తి దాన్ని కలిగి ఉంటేనే దేవునికి సంబంధించిన విషయాలు మీకు అప్డేట్ అవుతాయి, మీకు పంపబడుతుంది. మన భాషలో మీకు వాట్సాప్ వస్తుంది, ఫేస్బుక్లో కనబడుతుంది, అర్థమవుతుందా? నీకు మెసేజ్లు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలిసిన నీకు ఆనవాళ్ళు ఉన్నప్పుడే. ఆమేన్. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఆనవాళ్ళు కంపల్సరీ. దేవునికి సంబంధించిన ఏ విషయమైనా నీకు కానీ అర్థం కావాలంటే మొట్టమొదటిసారిగా నీకు ఉండవలసింది ఏంటంటే ఆనవాళ్ళు. దాని అర్థం ఏంటంటే ఇతడు దేవునికి సంబంధించిన వ్యక్తి, ఇతడు పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి, ఇతడుకి పరలోక రాజ్యానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నవి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సిన టికెట్ను వాళ్ళ దేవుడు తీసిచ్చాడు. అనగా వీళ్ళకి సంబంధించిన ప్రతి పాపం క్షమించబడింది. వీళ్ళ ప్రతి రోగం విషయం కావచ్చు, లేకపోతే భూలోకంలో ప్రతిదీ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళకుండా చేసేది ఏదైతే ఉన్నదో దాని అంతటిని కలవరి శిలువలో ఆయన తీసివేశాడు. ఆయన రక్తమును కార్చుడు ద్వారా వీళ్ళకి వెళ్ళ చెల్లించాడు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి దేవుని పిల్లలు ఇక్కడ ఉన్నారా? ఆనవాళ్ళు అనేది చిన్న విషయం కాదు సార్. ఆనవాళ్ళు కలిగి ఉండాలని మాట్లాడుతున్నాం. ఆనవాళ్ళు అనేది ప్రవక్త చెప్పాడు. పుత్ర స్వీకారాన్ని మెసేజ్ మనం చదివినప్పుడు ఆ మెసేజ్లో చెప్తాడు, నువ్వు దేవుడు కుమారుడు అయినప్పటికీ ఆయన అంటాడు, నువ్వు చిన్న వయసులో ఉంటే నీకు దాసుడికి అనగా ఇంట్లో ఆ పని చేసే పాలేరికి నీకు పెద్ద తేడా లేదు. అయితే ఒక వయసు రావాలి, తండ్రికి సంబంధించిన యావదాస్తిని, తండ్రికి సంబంధించిన అధికారాలను, తండ్రికి సంబంధించిన పేరును నువ్వు తీసుకోవాలంటే అప్పుడు తండ్రికి ఇష్టము పుట్టించేటట్టుగా, ఇష్టమయ్యేటట్లుగా నీ జీవితం ఉన్నప్పుడు, తండ్రి తన యావదాస్తి మీద, తన అధికారుల మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు కుమారుడుగా భూమి మీద పిలువబడతావు. దాన్ని ఏమన్నాడంటే పుత్ర స్వీకారం అన్నాడు. అప్పుడు కుమారుడు అయినా తండ్రికి ఇష్టమైన పనులు చేసినప్పుడే ఒకరోజు రాబోతుంది. ఆ రోజున ఏమనంటే ఆయన రూపాంతర కొండ మీద దేవాది దేవుడు కూడా కుమారుడుగా ఉన్నప్పుడు ఆ తండ్రి దేవుని వాక్య ప్రకారంగా సమస్త విషయాలు ఆయన జరిగించిన తర్వాత, ఆయన అన్ని విషయాల్లో శోధనలో, శ్రమలలో, పరీక్షలలో ఆయన గెలిచిన తర్వాత, వాక్యాన్ని జరిగించిన తర్వాత, తన గురించి వ్రాయబడిన వాక్యాలను నెరవేర్చిన తర్వాత ఆయన చివరిగా రూపాంతర కొండ మీద అంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇతడు నాకు సంబంధించిన పనులు చేస్తాడు, నా పనులను ఈయనే చేస్తాడు, నా నామం ఈయన కొనిది, నా సంతకం ఈయన పెడతాడు, నా కూర్చుని ఈయన కూర్చుంటాడు, నాకు సంబంధించిన ప్రతిదీ ఈయనే చేస్తాడు. అప్పుడు దేవాది దేవుడు అధికారాన్ని ఆయనకి ఇచ్చినట్టుంది. అక్కడ ప్రభుత్వం అదేంటాడు, పుత్ర స్వీకారము అన్నాడు. మరొక మాటలు చెప్పాలంటే ఆయనకి ఆనవాలు ఇవ్వబడింది. ఎప్పుడైతే నువ్వు నమ్మకముగా దేవుడికి ఉంటావో, నమ్మకముగా
ఆ శోధనల్లో, ఆ శ్రమలలో, ఆ పరీక్షలలో నమ్మకంగా దేవుడితో ఉంటావో అప్పుడు నీకు ఆయన ఇస్తాడు అధికారాలు. అర్థమవుతుందా? అయితే ఎప్పుడైతే నువ్వు ఆ విధానంలో నువ్వు ఎదిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఏంటంటే ఆనవాలు. పరిశుద్ధాత్మను పొందన్నాడు. నువ్వు దేవుడు కుమారుడు అయితే పరిశుద్ధాత్మను పొంది ఆ పరిశుద్ధాత్మ టీచర్ ద్వారా అవన్నీ నేర్చుకున్నప్పుడు అది తండ్రికి ఇష్టమైనప్పుడు అప్పుడు ముద్రేస్తాడు, ఇతను నా కుమారుడు అని. ప్రభువు దీవించిన కాదు. అంటే ఆనవాళ్ళు లేకుండా పుత్ర స్వీకారం దగ్గరికి వెళ్ళలేవు. ఆనవాళ్ళు లేకుండా దేవునికి సంబంధించిన ఏది తెలుసుకోలేవు. ఆనవాళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. మొట్టమొదటిసారి చెప్పుకున్నాం. కాబట్టి ఈ రోజున మనము ఆయన ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలులకు మనకి తేడా ఏంటి? వాళ్ళకి దేవునికి దగ్గరగా ఉన్నావా, మనం దేవునికి దూరంగా ఉన్నాం. దేవుడు లేని జనాంగం అన్నాడు పౌలు గారు. అన్నజనులు ఎవరంటే దేవుడు లేని జనాంగం, దేవునికి దూరస్తులు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు, దేవునికి దగ్గరగా ఉన్నవారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి దగ్గరగా ఉన్నవారు. అట్లయితే ఈరోజు దేవుడు లేని జనాంగమైన మనము దేవుడికి దగ్గర ఎలా అయ్యాం కదా? దేవునికి దగ్గర ఎలా అయ్యాం? దాన్ని ఆయన చెప్పాడు, దేవుడికి నువ్వు దగ్గర ఎలా అయ్యావు? అర్థమవుతుందా? దేవునికి దగ్గర ఎలా అయ్యావు ఆయన అంటున్నాడు. 13వ వాక్యం చదువుతున్నాను. అయినను మునుపు దూరస్తులైన మీరు, ఎఫెసీయులు 2:17, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఏమాన్. అసలు ఇప్పుడు దేవునికి దగ్గర చేసింది ఎవరంటే క్రీస్తు రక్తం. రక్తము ఆనవాలు. అవునా? ఇప్పుడు దేవుడు మన వైపు చూస్తే ఏం కనబడుతుంది? రక్తం కనబడుతుంది. అంతే కదా? రక్తం కనబడుతుంది. రక్తము దేవునికి దగ్గర చేసింది. రక్తము నిన్ను క్షమించింది. మనిషిని క్షమించింది, దేవుని పిల్లల్ని క్షమించింది ఎవరంటే రక్తం. అంటే నువ్వు క్షమించబడ్డావు అంటానికి గుర్తు ఏంటంటే నీ మీద రక్తం కనబడటం, ఆనవాళ్ళు కనబడటం. క్షమించబడిన వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడని, అతను రక్తం కింద ఉన్నాడు. రక్తం కింద ఉన్న వ్యక్తి అంటే అతను దీనుడు, అతను తగ్గింపు కలిగిన వాడు, అతను వాక్యంతో నడుస్తున్నాడు. ఆయన వాక్యముగా మాట్లాడతాడు, ఆయన వాక్యమే మాట్లాడతాడు. కొందరు లోకస్తులు ప్రభుత్వం అంటాడు, కొందరు లోకస్తులు వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు ప్రజలు చాలా ఇష్టపడతారు అలా, ప్రజలు చాలా ఇష్టపడతారు వాళ్ళతో. అప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమిస్తారంటే వారు ఆ పిల్లలు వారికి వాక్యాన్ని ఇస్తారట. ఏమిస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు వాక్యం ఇస్తారు అని ఆశ కలిగి ఉంటారట. ఎందుకంటే ఆ రక్తము కలిగిన పిల్లల దగ్గర వాక్యమే ఉంటుంది. వాక్యము ఉత్పత్తి అయింది. ఏమైంది? వాక్యము ఉత్పత్తి అవుతుంది అంటాడు. కాబట్టి రక్తము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర వాక్యము ఉత్పత్తి అవుతుంది. వాక్యం కలిగి ఉంటారు వాళ్ళు. సమృద్ధి. దావీదు నా గిన్నె నిండి పొర్లుతుంది. ఏం పొర్లుతుంది? వాక్యం పొర్లుతుంది. నా గిన్నె నిండి పొర్లుతుంది అంటే ఇప్పుడు ఎవరికైనా వాక్యం ఇస్తాడు. సైనికుడు వస్తే వాక్యం ఇస్తాడు ఆయన, మంత్రి వచ్చిన వాక్యం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. తన ఇంటి వారు వచ్చినట్టు వాక్యం ఇస్తాడు, తన పిల్లలకు వాక్యం ఇచ్చాడు ఆయన, తన పని వారికి వాక్యం ఇచ్చాడు ఆయన. ఆయన ఎవరికైనా వాక్యం ఇవ్వగలరు. కారణం ఏంటంటే ఆయన గిన్నె నిండు పొర్లుతుంది. ఏం పొర్లుతుంది? వాక్యం పొర్లుతుంది. హల్లెలూయా. వాక్యం పొర్లుతుంది, గిన్నె నిండు పొర్లుతుంది. ఇప్పుడు ఎవరికైనా వాక్యం, క్రైస్తవుడు ఆనవాలు కలిగిన వ్యక్తి, రక్తం కలిగిన వ్యక్తి దగ్గర ఏముందంటే వాక్యం ఉన్నది. ఆ గిన్నె నిండి పొర్లాలి. ఏమని? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు మనం దేవుని రక్తము ద్వారా దేవునికి సమీపస్తులయ్యాం. అన్ని జనుడు మనం. ఇప్పుడు రక్తము మన మీద కనబడుతుంది. రక్తము మనకు ఆనవాలుగా ఉన్నది. రక్తము లేకుండా ఇప్పుడు మన దేవునికి సమీపస్తులము కాదు. రక్తము లేకుండా మనకు క్షమాపణ జరగల. రక్తము లేకుండా దేవుడికి మనకు సంబంధాలు లేవు. ఇప్పుడు రక్తము కింద ఉన్నాం, అదే ఆనవాలు అన్నాడు. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? క్రీస్తు యేసు రక్తానికి మానవుని రక్తానికి చాలా తేడా ఉంది. గమనించారా? క్రీస్తు యేసు రక్తానికి మానవ రక్తానికి చాలా తేడా ఉంది. ఎక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. బైబిల్ మనం ఒక మాట చదువుతాము. మనం ఆదికాండంలో 4వ అధ్యాయము 10వ వాక్యం చదివినట్లయితే మనం ఒక మాట ఉంది. ఆదికాండము 4:10.
అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కయ్యూను అన్నాడు దేవుడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నాకు మొరపెడుతుందని. ఏమని మొరపెట్టింది అన్నాడు. ప్రవక్త అన్నాడు, కయ్యూను యొక్క రక్తం మొరపెట్టింది. కయ్యూను రక్తం మొరపెట్టింది. మరొక మాట ప్రవక్త అంటాడు, కయ్యూను రక్తము హేబేలు రక్తము మొరపెడుతుంది. హేబేలు రక్తం మొరపెడుతుంది. కయ్యూను చంపాడు. హేబేలు రక్తం మొరపెడుతుంది. హేబేలు రక్తము కయ్యూనుని మరుగు చేయలేకపోయింది, క్షమించలేకపోయింది. ఒక మాట చెప్పాలంటే, అవునా? మరుగు చేయలేకపోయింది. ప్రతీకారంతో మాట్లాడుతుందండి. ఏం మొరపెట్టిందంటే ప్రతీకారంతో మొరపెట్టింది. ఏంటి ఇప్పుడు హేబేలు రక్తమైనా మన రక్తమైన అదే. అంటే మన రక్తంలో ఏముందంటే, ఒక మానవ రక్తంలో ఏముందంటే అది ప్రతీకారం కొరకు మొరపెట్టేది కానీ క్షమించే తత్వం లేదు. నీ తమ్ముడు రక్తం మొరపెడుతుంది అన్నప్పుడు ఆ రక్తము మొరపెడుతుంది. ఏం చేయగలిగింది రక్తం? హేబేలు రక్తం ఏం చేయగలిగింది అంటే ఏం చేయలేదు, మొరపెట్టింది అన్నాడు. ఏం మొరపెట్టింది? తన తమ్ముడు మరుగు చేయలేదని. తన అన్ననే మరుగు చేయలేదు, కయ్యూను మరుగు చేయలేదు. ప్రతీకారంతో మొరపెడుతుంది. అందుకని ఏముంది అక్కడ? అప్పుడప్పుడు తింటా ఉంటాం. దయ్యాలు బట్టి నన్ను చంపారు, అందుకు మనం చంపడానికి వచ్చాను నేను అంటా ఉంటుంది. ఒక దయ్యం ఏంటి చచ్చిపోతే వాడికి ఏముంది? ఇప్పుడు మాకు ఉన్నట్టు కనపడుతుంది. నువ్వు ఎందుకు వచ్చాడు? నన్ను చంపారు, పొడిచారు వీళ్ళు ఆయన నమ్మరీలు కదా. అంటే అలా ఏం లేదు, అలా అంటే నమ్మడానికి అవకాశం లేదు. కానీ అట్లా వింటూ ఉంటాం మనం. అంటే చచ్చిపోయిన ఒక మనిషికి, ఆ మనిషికి ప్రతీకారం ఉంది. కానీ యేసుప్రభు రక్తం అది లేదు. మరి యేసుప్రభు రక్తం ఏం చేస్తుంది? వాస్తవానికి యేసుప్రభు రక్తము మనలను ఏమన్నా హల్లెలూయ ఎక్కడ తీసుకొచ్చిందంటే, గ్లోరీ టు గాడ్, హల్లెలూయ. చదువుదాం ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు బాగా తెలిసిన వాక్యం ఇది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 వాక్యం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషులుగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిసి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు రక్తం ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటున్నాడు. నిత్యుడుగా ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషులుగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిసి జీవముగల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. వసబాలు మనలో ఉన్న నిర్జీవ క్రియలు తీసేస్తుంది, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఎవరి రక్తం ఇది? క్రీస్తు రక్తం. అవునా? ఇప్పుడు దేవాది దేవుని ఆ రక్తం, ఆయన ఎంత ఎలాంటి దేవుడు అంటే ఆయన పైన చెప్తాడు. నిర్దోషి, నిష్కలంకుడు, పాపంలో చెరగ ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పిల్లల కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తం ఇప్పుడు ఏం చేస్తుంది భూమి మీద అన్నాడు ఆయన. ఏం చేస్తున్నావు? అది వసబాలు నీ దగ్గర నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ముందు తొలగిస్తున్నది. నిర్జీవ క్రియలు తొలగిపోవాలి ఆ రక్తం ద్వారా. ఆ తర్వాత నీ మనస్సాక్షిని శుద్ధి చేయాలి. అవునా? నీ బోడి మీద శుద్ధి చేస్తుంది. ఇప్పుడు శరీరంలోకి వస్తుంది ఆ రక్తం. ఇప్పుడు ఆ రక్తం లోపలికి వచ్చి ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలు ఏంటి అన్నాడు? దేవుని వాక్యము కానివి అవే నిర్జీవ క్రియలు. ఒక సంస్థ ద్వారా, ఒక మానవుడి ద్వారా ప్రవేశపెట్టబడిన సిద్ధాంతాలు నిర్జీవ క్రియలు అన్నాడు. ఈ లోకంలో పుట్టిన దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న, దేవుని వాక్యానికి కలిపి తీసేసిన ఆ యొక్క కార్యాలు, ఆ క్రియలు నిర్జీవ క్రియలు ఒక పోపు ద్వారా, మహావేశ రోమన్ క్యాథలిక్ చర్చ్ ద్వారా, ప్రొటెస్టెంట్ సంఘముల ద్వారా సంఘంలో ప్రవేశపెట్టబడిన సిద్ధాంతాలు నిర్జీవ క్రియలు.
దేవుడు వాక్యములో ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు వాక్యానికి బద్ధుడు, దేవుడు వాక్య పక్షాన్ని నిలబడతాడు, దేవుడు వాక్యానికి కలపడి తీసేయడు. ఈ వాక్యమే జడ్జిమెంట్, తీర్పు రోజున మనకి తీర్పు తీర్చింది, ఈ వాక్యమే నేను రక్షించింది. హల్లెలూయా అని చెప్పాడు ఆయన. ఏ ఓడైతే నోహును కాపాడుతుందో, ఏ ఓడ గురించి మాట్లాడుతుంటాడు, ఏ నీరైతే నోహును పైకి లేపిందో అదే నీరు లోకాన్ని తప్పింది. ఏ వాక్యం అయితే నిన్ను కాపాడుతుంది అదే వాక్యం లోకానికి తీర్పు తీర్చి చంపింది. ఈ వాక్యం అంతా కరెక్ట్. దేవుడు తన ఆలోచనను మనకు అక్షర రూపంలో, గ్రంథ రూపంలో ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఈ వాక్యం సత్యము, ఇది సత్యము, ఇది మారదు, ఇది మనుషుల మాట కాదు, నా ప్రేరణ ద్వారా మనుషులు రాసింది, ప్రతి మనుషుల మాట అబద్ధం, నా మాట అబద్ధం కాదన్నాడు. ఈ వాక్యాలను ఎంతగా నమ్మాలి అంటే అంతగా నమ్మాలి, అదే విశ్వాసం. ఈ వాక్యం దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు ఈ వాక్యంలో ఉన్నదంతా నీ లోపలికి రావాలి. అందుకని ఈ వాక్యానికి కలిపిన తీసేసిన నిర్జీవ క్రియలే. అవునా? ఈ వాక్యానికి కలిపిన తీసేసిన నిర్జీవ క్రియలు మనకు తెలుసు. బిలాము ఒక్క మాట చెప్పాడు. బిలాం బోధ ఏంటి? బిలాం బోధ కదా, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, నేను రానని చెప్పాడు ఫస్ట్. తర్వాత డబ్బులు ఇస్తానన్నాడు, దేవుడిని అడుగుతానన్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు, దేవుడిని అడుగుతానన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, దేవుడు ముందుగా చెప్పాడు కదా బిలాంకు వాక్యాన్ని, అది వాక్యం. డబ్బు ఆశ చూపిన తర్వాత దేవుడు మరలా అడుగుతానన్నాడు. అప్పుడు లోపలికి ఏమొచ్చింది? డబ్బు ఆశ వచ్చింది, ధనాపేక్ష లోపలికి వచ్చింది. అప్పుడు అదే వాక్యం అంటుంది, వెళ్ళమంటుంది. ముందు చెప్పింది వాక్యం, అది పరిపూర్ణమైన వాక్యం. తర్వాత డబ్బు ఆశ చూసి అడుగుతున్నాడు. అప్పుడు బిలాం అనుమతితో చెప్పాడట, బిలాం అనుమతితో చెప్పాడట, దేవుడు అనుమతి కదా, బిలాం అనుమతితో చెప్పాడు. వెళ్ళన్నాడు. ఏమైంది? బిలాం పై వెళ్ళిపోయాడు. బిలాము తప్పు చేశాడు, దూరం అయ్యాడు. ఇజ్రాయేల్ అందరూ తప్పు చేయడానికి కారకుడయ్యాడు. వ్యభిచారం చేపించాడు అందరి చేత, చచ్చిపోయాడు భయంకరంగా. బిలాం బోధ అని చెప్పాడు దేవుడు. ఏం చేశాడు బిలాం బోధ? వాక్యాన్ని మార్చాలనుకున్నాడు, వాక్యాన్ని మార్చాలనుకున్నాడు. ఏదైనా చెప్తాడేమో, ఇంకా ఏదైనా చెప్తాడేమో, ఏదైనా చెప్తాడేమో దేవుడు అని ఆ మొదటి వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకొక దాని కొరకు ఎదురు చూస్తే దేవుడు చంపేశాడు. అందులో ఏం దాగిందంటే ఆ వాక్యమును మార్చాలని ఆలోచన ఉందో మార్చాలా, అప్పటికే చచ్చిపోయాడు కదా. దేవుడు అంటాడు, నువ్వు వాక్యమును మార్చాలనుకుంటే ఎవరైనా చచ్చిపోతాడు, ఎంత ఎవరైనా చచ్చిపోతున్నాడు. వాక్యమును మారిస్తే అర్థం కాకపోతే అట్లాగే ఉన్నాడు. దావీదు మహారాజు కొత్త బండి మీద ఎద్దుల బండి మీద తీసుకొచ్చాడు. మందసాన్ని ఏమైంది? చచ్చిపోయాడా? ఒక యవనస్తుడు ఉజ్జాయిని అవసరం చచ్చిపోయాడా? ఎందుకు చచ్చిపోయాడు? కొత్త బండి మీద తీసుకొస్తున్నాడు. కొత్త బండి తీసుకురాకూడదు. యాజకులు ఉదయం మీద మోయాసనాన్ని కొత్త బండి మీద తీసుకొచ్చాడు. ప్రొక్కను ఈరోజు కొత్త బండి అన్నాడు. ఈ సమస్తల వాక్యాన్ని మోసుకెళ్ళడం ఈ కొత్త బండి అన్నాడు. సమస్తల వాక్యాన్ని మోసుకెళ్ళడు. ట్రైనింగ్ చేసిన వాడు వాక్యాన్ని మోసుకెళ్ళడానికి లేదు. కాదు, అలా చెప్పలేదు దేవుడు. మరి ఎలా వెళ్ళాలి? పిలువబడిన వ్యక్తులు వారి బుధాల మీద వాక్యం తీసుకెళ్ళాలి. అందుకని నా కాడు ఎత్తుకొని దినదిన నన్ను వెంబడించన్నాడు ఆయన. ఇప్పుడు ఆ బుధం మీద కాడి రావాలి, సువార్తని కాడి రావాలి, రాజ్య సువార్తని కాడి రావాలి, వ్యక్తిగతంగా మొయ్యాలి. ఒక చిన్న తప్పిదముకే దావీదు విలవలలాడిపోయాడు, చచ్చిపోయాడు. అక్కడ ధర్మశాస్త్రంలోనే ఊరుకాను దేవుడు, ఒరిజినల్ అయిన కృత నిబంధన ఎలా ఊరుకుంటాడు ఆయన కదా? ధర్మశాస్త్రంలో ఊరుకోలేదు ఆయన. తప్పు చేస్తే ఊరుకున్నాడా? హల్లెలూయా. పోనీ సౌలు అన్నాడు, సౌలు ఉన్నాడు. ఏం చేశాడు సౌలు? సమూయేలు గారు రాలేదని బోర్డు అర్పించడానికి అక్కడికి వెళ్ళాడు. సమూయేలు గారు నువ్వు కాసుకొని నువ్వు 7 రోజులు అన్నాడు. ఆయన రావడం ఆలస్యమైంది. ఈలోపు ఈయన బోర్డు అర్పించాడు. దేవుడు ఏం చేశాడు? ఒక యాజకుడు చేయాల్సిన పని నువ్వు చేశావు సౌలా, నీ రాజ్యం ఉండదు అన్నాడు. అన్నాడా లేదా? తీసేసాడా లేదా? యెరొబోము ఏం చేశాడు? యెరొబోము చేసిన పాపం ఏంటి? దేవుడు మందిరం పని యెరూషలేములో ఉంటే అక్కడికి వెళ్ళటము, మీకు దూరం అవుద్ది, రాజ్యం కోసము ఉన్నత స్థలాలు కట్టి యాజకులు కాని వారిని యాజకులుగా పెట్టాడు. ఎలాంటి పాపం అది? ఉన్నత స్థలాన్ని కట్టాడు, యాజకులు కాని వారిని యాజకులుగా పెట్టాడు. యాజకులు లేవి గోత్రం నుంచి రావాలి, లేవి గోత్రం నుంచి యాజకులు రావాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళని సేవ చేయాలి. వారు తప్ప ఇంకొకరు సేవ చేయడానికి వీలు లేదు. అయితే యెరొబోము ఏం చేశాడు? ఆ యాజకులు లేవీలు కాని వారిని
కొత్త వారిని తీసుకొచ్చి, ఆ గోత్రములో లేని వారిని తీసుకొచ్చి యాజకులు చేసి ఉన్నత స్థలాలు కట్టి అక్కడ బొమ్మలు పెట్టి పూజ చేయించాడు. పాపం కాలేదా ఇశ్రాయేలు చచ్చిపోవడానికి? అయింది. ఊరుకున్నాడు దేవుడు. ఇప్పుడు అన్నాడు ఏంటి ఉన్నతమైన స్థలాలు? ఈ సంఘ శాఖలు, ఈ చర్చలు దేవుడు వాక్య క్రమములే లేనివి. ఒకవేళ దేవుడు అక్కడ ఉంటాడనుకున్నాం మేము. ఎక్కడ కూడా యాజకుడు ఉన్నాడు, ఎక్కడ కూడా అని నువ్వేనా దూపం వేసేది, నేను కూడా దూపం వేస్తాను. ఏమైంది? ఎండిపోయింది. యూదా దేశం నుంచి కోపంతో చెప్పలేదా నువ్వు ఎత్తిరి చేయి దించమని? కిందకి జరగలేదా? మరి ఇంతగా దేవాది దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం ఈ రోజున వాక్యానికి కలిపి తీసేస్తే మన పరిస్థితి ఏంటి? అందుకని మనకి ఆనవాలు ఇవ్వబడింది, అందుకని మనకి రక్తం ఇవ్వబడింది, అందుకని మనం లోపల ఉంటా అన్నాడు. ఏ తప్పిదము చేయకుండా ఉండటానికి లోపల ఉంటా అన్నాడు. ఒక మనిషి బ్రతకాలంటే అతని వాక్యంతో బ్రతకాలి, వాక్యము లో ఉండాలి. ఏమని హల్లెలూయా. అందుకని ఆ వాక్యం ఏం చేస్తుందంటే వర్షపాలు నీ లోపలికి వచ్చి అది నిర్జీవ క్రియలను బయటికి నెట్టాలి. అదే అన్నాడు, నిర్జీవ క్రియలు విడిసి. ఎన్ని ఉండేవో నిర్జీవ క్రియలు, అవును కదా? ఎన్ని నిర్జీవ క్రియలు ఉండేవో వాటన్నిటి ఏం చేయాలి? ఇప్పుడు విడిసే. నిర్జీవ క్రియలను విడిసి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని అంతా ఎక్కువగా శుద్ధి చేయను. ఆ రక్తం లోపలికి వచ్చి, రక్తమనగా పరిశుద్ధాత్మ, రక్తమనగా దేవుని వాక్యం లోపలికి వెళ్ళి అది రెండొంచు కట్టమై శుభ్రం చేసి నీ లోపలికి వెళ్ళి ప్రతి అవయవానికి వెళ్ళి కడిగి శుభ్రపరిచి అప్పుడు నిన్ను నీ లోపల నిర్జీవ క్రియలను బయటికి నెట్టి అప్పుడు ఏం చేస్తుంది? నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనసులో దేవుడు ఉంటాడు. ఇప్పుడు మనసులో దేవుడు ఉంటాడు. దేవాది దేవుడు నివాసం చేసే కేంద్రం నీ మనస్సు. వారి మనసులో దేవునికి సోటి నొలగిపోయి కనుక శరీరాన్ని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనసు కోరిని అప్పగించాను. మనసులో దేవుడికి సోటి ఇవ్వాలి, మనసులో వాక్యం ఉండాలి. ఒకవేళ మనసులో వాక్యం లేకపోతే శరీరాన్ని కార్యాలు చేయడానికి భ్రష్ట మనిషికి అప్పగిస్తాడు. భ్రష్ట మనిషిని నేలిద్ది. దేవుడు అంటే తప్పులు చేయొచ్చును, ఏసయ్య అంటే తప్పులు చేయొచ్చును. వాక్యానికి కలిపి తీసేసిన దేవుడి బిడ్డవు కాదు, నామకార్థ జీవితం దేవుడి బిడ్డవు కాదు. అందరూ వెళ్తున్నారులే అనుకుంటే అది బాబేలు గోపురమే, గలిబిలి అంతేనా? బాబేలు గోపురం అంటే గలిబిలి. నీకు అర్థం కాదు కదా. నీ మనస్సాక్షి శుద్ధి అయినప్పుడు వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం కలిగి ఉంటావు. వ్యక్తిగతం అక్కడ నువ్వు అన్ని నేర్చుకుంటావు. మనస్సాక్షి శుద్ధైన రోజున అన్ని నేర్చుకుంటావు. నీ ప్రార్థన జీవితం మెరుగుపడుతుంది, నీ బైబిల్ స్టడీ మెరుగుపడుతుంది, ధ్యాన హృదయాలు వస్తవి, మధురమైన ధ్యాన హృదయాలు వస్తాయి. గిన్నె నిండి పొరలేనప్పుడే దేవాది దేవుడితో సహవాసం పెరిగిద్ది. నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, ఓర్చుకుంటావు, సహిస్తావు, పరీక్షలో నిలబడతావు, జయిస్తావు, జయ జీవితాలు నేర్చుకుంటావు. అవన్నీ కూడా రక్తము శుద్ధి చేసినప్పుడు, నీ మనస్సాక్షిని శుద్ధి చేసినప్పుడు అవన్నీ నీకు దొరుకుతాయి. ఏమా శుద్ధి చేయకుండా నువ్వేమీ చేయలేవు. ఒరిటిగా అర్థమవుతుందా? దేవుడి కార్యాలను చూడాలి. ఇంకో మాట చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక చదువుదాం, 12వ అధ్యాయము 24వ వాక్యం కూడా చదువుదాం. ఒక మాట మనకు బాగా తెలిసిన వాక్యం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలిసిన ఆయన అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే 22 కాలం చదువుతాం. బాగుంది. ఇప్పుడైతే సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబెలు రక్తం పలకలేకపోయింది, హేబెలు రక్తం కప్పలేకపోయింది. హేబెలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణకు మీరు వచ్చి ఉన్నారు. మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రోక్షణ రక్తమునకును వచ్చి ఉన్నారు అంటే ఎప్పటికప్పుడు నిన్ను
నిన్ను కమ్మి నిన్ను శుద్ధి చేసే ప్రోక్షణ రక్తం అది నీ మీద పోయబడతా ఉన్నది. వచ్చి ఉన్నారు. ఈ రక్తం ఎప్పటికప్పుడు నీ లోపల ఉండి నిన్ను శుద్ధి చేసింది. నా నేర్చుకున్నాం, నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, నీలో ఉన్న నిర్జీవ క్రియలను బయటికి నెట్టింది. ఈ లోకంలో ఉన్న ఏ ఆచారాన్ని లోపల ఉంచదు, ఏ సిద్ధాంతం లోపల ఉంచదు, వాక్యానికి వ్యతిరేకమైన ఏ మాట లోపల ఉంటే అది సహించలేదు. ఆ రక్తం శుద్ధి లోపల బయటికి పంపిస్తుంది. అర్థమవుతుందా? నీ ముఖం మీద గబక్కన పడిన దానికి బాగా చక్కగా అందంగా ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు ఎర్రగా ఉన్న వాళ్ళు ఉంటారు. ముఖం మీద మచ్చ కనబడితే వాళ్ళు దాన్నే చూసుకుంటూ ఉంటారు. ఆ సభ పెడతారు, ఈ సభ పెడతారు, ఆకిని వీకిని పూసి రాస్తా ఉంటారు. ఎందుకంటే అమ్మో నా చక్కగా నున్నగున్న నా యొక్క ముఖము మచ్చబడింది, అది పోయిందాక వాళ్ళు రుద్దుకుంటూనే ఉంటారు. ఏమైంది? అది ఇంతకు ముందు లేదు కాబట్టి ఇప్పుడు మేము దాన్ని కడుక్కుంటున్నాం, శుద్ధి చేసుకుంటాం మేము. అట్లయితే లోపలికి ఏదైనా కానీ ఆ మనస్సాక్షిని హృదయంలోకి ఏదైనా వస్తే ఆ చెడిపోయింది, ఆ నిర్జీవ క్రియలు ఏదైనా లోపలికి వస్తే లోపల ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఆ రక్తం ఎందుకు ఊరుకునింది? నేను అందగానిగా చేయటమే ఆ రక్తం యొక్క డ్యూటీ. సార్ నువ్వు ఎట్టుండాలి? అందగాడివిగా ఉండాలి. ఎత్తబడేటప్పుడు నీకు ఎట్టుండాలి తెలిసిన? ఎట్టుండాలి? నీ అందం ఎట్టుండాలి? నీ అందం ఎట్టుండాలి సార్? ఊరకలేదు. ఇప్పుడు వర్తమానం అంటే ఊరకలేదు. ఈరోజు ఏదో ఊరికైనా కాలక్షేపం కొరకు చెప్పుకునే వర్తమానం కాదు ఇది. మరి ఏం వర్తమానం ఉంది? ఏం సార్ ఉన్నారా? దేవుడి మిమ్మల్ని దీవించగాక. ఇప్పుడు వర్తమానం అంటే ఏంటి? ఈ రోజున పరిశుద్ధాత్మ నీకు ఎందుకు ఇవ్వబడింది? పరమగీతాలు 7వ అధ్యాయం చదువుతున్నాను నేను. జస్ట్ ఒక మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రక్తం అసలు ఏం చేస్తుంది, రక్తం ఎందుకు ఇవ్వబడింది మనం? పరమగీతాలు 7వ అధ్యాయం చదువుతాను. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవంత అందముగా నడుచుచున్నావు. పాదరక్షలు అంటే సిద్ధ మనసుతో ఎంత అందముగా నడుచుతున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములు ఉన్నవి. ఆభరణ సూత్రములు ఆడుచున్నవి. ఊరువులు అంటే తొడలు. శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వల్ల ఆడుచున్నవి. నీ తొడలకు కూడా గొప్ప అందం ఉంది ఆయన అంటున్నాడు. నీ కాళ్ళకు అంటే నీ చెప్పులకు కూడా ఒక అందం ఉంది. నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మళిత ద్రాక్షరసము దాని అందు వెలితి పడకుండును గాక. నీ నాభి దేశము బొడ్డు అది కూడా చక్కగా ఉంది. ఎవరు దీన్ని రూపించింది? ప్రజలా నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి, నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి. నీ గాత్రం, దేవుడు నీ గాత్రాన్ని కూడా చూశాడు రక్తము కింద. నీ విరుకుచములు అంటే నీ రొమ్ములు జింక పిల్లలే తామరలో మే ఒక కవలను పోలి ఉన్నది. నీ కందరము దంతగోపర రూపము. కందరం అంటే మెడ, దంతగోపర రూపము. నీ నేత్రములు జలపూర్ణమైన హెస్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములతో సమానము. తటాకములు అంటే చెరువులు. 2 చెరువులతో సమానం నీ నేత్రాలు. అంటే 2 చెరువులు నీళ్ళు నీ నేత్రాల్లో, నీ కళ్ళల్లో. ఎలాంటి రాయినైనా కానీ కరిగిస్తాయి, రాతి గుండెలైనా కరిగిస్తాయి. 2 చెరువులు ఉన్నాయి నీ 2 కళ్ళలో, 2 చెరువులు ఉన్నాయి. నీ 2 చెరువులు నీరున్నాయి. హల్లెలూయా. నీ నాసిక దమస్కు దిక్కునకు చూసు లెబానోను శిఖరముతో సమానం. నీ నాసిక ముక్కు దమస్కు దిక్కునకు చూసు లెబానోను శిఖరముతో సమానం. లెబానోను అది చాలా ఉన్నతమైన మంచి అందమైన ప్రదేశం. లెబానోను ప్రాంతం అంటే చక్కని చెట్లు, చక్కని పూలు, గంధవర్గములని అక్కడ దొరుకుతాయి. అక్కడ నువ్వు పూసుకొని ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ గోపరసము, ఆ జటామాంస ఇవన్నీ ఏమన్నా ఆ గంధవర్గములను దొరికే ప్లేస్లు. చక్కని పూలు కలిగిన ప్రాంతము లెబానోను పర్వతము. దాని శిఖరము
దాని యొక్క పై శిఖరం ఎటు చూస్తుంది తెలిసిన? దమస్కో పట్టణం వైపు చూస్తున్న శిఖరముతో సమానమట. ఎందుకు దమస్కో పట్టణం వైపు ఎందుకు చూస్తున్నది? దమస్కో పట్టణంలో ఎవరున్నారండి? హల్లెలూయా. దమస్కో పట్టణంలో అగ్నిస్తంభం దిగింది ఒక రోజున, నిజమేనా? దమస్కో పట్టణంకి వెళ్తుంటేనే పౌలు గారికి అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. లెబానోను పర్వతము ముక్కులాగా ఉండి ఆ ముక్కు ఎటు చూస్తుందంటే దమస్కో పట్టణం వైపు చూస్తుంది. ఆ ముక్కు నీ ముక్కు అంటున్నాడు ఆయన. అబ్బా, ఆ ముక్కు నీ ముక్కు అన్నాడు. అట్టుందా నీ ముక్కు? నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. కర్మేలు పర్వతం మీదే ఉంది. అగ్ని దిగొచ్చింది కర్మేలు పర్వతం మీదకి. కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. నేనే దైవజనుడు అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించను కాకంటే 2 సార్లు 250 మంది చచ్చిపోలేదా? అగ్ని దిగొచ్చింది. చేయంత మేఘము కనబడింది కర్మేలు పర్వతం మీద చూసినప్పుడే. హల్లెలూయా. కర్మేలు పర్వతం ఏంటంట? నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. ఏమా, అది ప్రవక్త ప్రార్థనాపరుడు ఉన్న పర్వతం. అది నీ శిరస్సు అట్టుంది. ఏమా లోరే, ప్రార్థన అనేది శిరస్సు దగ్గర ఉందబ్బా. ఎవరు మిమ్మల్ని దీవించుగాక. ఓకేనా? నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణ మగలవి, రాజు వాటి ఉంగరముల చేత బద్దులకుచుండాలి. నా ప్రియులారా, నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళ వృక్షమంత తినని దానవు. నీవు తాళ వృక్షమంతా అంటే తాడి చెట్టు అంత చక్కగా ఉన్నావు నువ్వు. హల్లెలూయా. నీ కుచముల గెలలవలే ఉన్నవి. తాళ వృక్షము నెక్కుదని అనుకుంటుని, దాని శాఖలు పట్టుకుందని అనుకుంటుని. నీ కుశములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. కుశములు అంటే రొమ్ములు, ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన జల్దర ఫల సువాసన వలె ఉన్నది. నీ శ్వాస వాసన, మనం పిలుచుకున్న శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. జల్దర్ అంటే ద్రాక్ష, యాపిల్ పండు. జల్దర ఫలం అంటే యాపిల్ పండు. అంత సువాసన వల్ల ఉందంటే నీ శ్వాస వాసన. హల్లెలూయా. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసం వల్ల ఉన్నది. హల్లెలూయా. ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి అతి మధురము, అతి మధుర పానీయము. అది నిద్రితుల ఎదరములను ఆడజేయును. ఎదరములు అంటే పెదాలు. ఆడజేయును. హల్లెలూయా. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాపదుడు. నా ప్రియుడు లెమ్ము రమ్ము, మనము పనిలోకి పోదము, గ్రామశ్రేమలలో నివసించము. ఏమా. హల్లెలూయా. ఇదే అందం 4వ అధ్యాయం కూడా చూస్తారు. ఇదే అందం 4వ అధ్యాయంలో కూడా చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ రక్తం లోపలికి వెళ్ళి ఏం చేసింది? ఇంత అందంగా తయారు చేసింది ఎవరు? ఇంత అందంగా ఏమైనా తయారు చేసింది ఎవరు? ఆ యొక్క అవయవాలన్నిటినీ ఆయన అక్కడ పెట్టాడు. చాలా చక్కగా వర్ణించాడు. దృష్టవర్గం పైన చదివాం మనం. దాని వర్ణనకి వెళ్తే అద్భుతం ప్రసంగం అది. మరి ఇవన్నీ ఎలా తయారైంది? ఇవన్నీ ఎలా తయారైంది? నీ సిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. ఎవరు? నీ సిగురులు. నీ పలు వరుస కత్తిరివేయబడింది. నీ పళ్ళు కూడా కత్తిరివేయబడ్డాయి. హల్లెలూయా. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టి, వివిధమైన పరిమళ తైల వృక్షములు, కోపరసమును, ఆగరు వృక్షములను, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు నీ సిగురులు. అంటే ఈ సిగురులకి ఎంత అందమైనది వచ్చింది, ఎంత పరిమళ ద్రవ్యాలు ఈ సిగురులు ఎక్కడున్నాయి? సిగురులకు ఉందన్నాడు. ఎవరు మిమ్మల్ని దీవించిందిగా? ఎక్కడే ఉన్నారా? నీ పెదవులు ఎరుపు నూనెలు పోలున్నవి. తెలుసులా? నీ పెదవులు తేనీలొలుకుతున్నట్లున్నవి. నేనగారుతుంది అక్కడ. ఇంత అందము ఈ స్త్రీకి, ఈ వధువు సంఘానికి ఎక్కడి నుంచి వచ్చింది? అదే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే, లోపలికి ఏం పంపాడు? ఆయన రక్తాలు పంపాడు. ఆనవాళ్ళను పంపి నీలో ఉన్న అవన్నిటిని, ఆ నిర్జీవ క్రియలన్నింటిని బయటికి పంపించినప్పుడు అప్పుడు నీ మనస్సుని అశుద్ధి చేసి ఒక అందమైన
శిల్పి ఎవరంటే ఆయనే. బ్రహ్మ చూసిన ఆ పునాదులు కలిగిన పట్టణము, దానికి శిల్పి నిర్మాణకుడు ఒక ఆయన ఉన్నాడు. శిల్పి ఆయనే, నిర్మాణకుడు ఆయనే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనే ఆ ఆనవాలు, ఆయనే ఆ రక్తము. ఆ ప్రధాన శిల్పి అయిన దేవాది దేవుడు నీ లోపల ఉన్నప్పుడు అప్పుడు ఆయన అందముగా నిన్ను ఆయన తయారు చేస్తున్నాడు. అర్థమవుతుందా? అందముగా తయారు చేస్తున్నాడు. ఇందాకన్నా మనం ఎక్కడికి వచ్చాం? మనము జ్యేష్ఠుల సంఘం ఎందుకు వచ్చాం? పైన యెరూషలేము దగ్గరకు వచ్చామన్నాడు. పైన యెరూషలేము అంటే ఏందనుకున్నాం? భూలోకంలోకి యెరూషలేము ఉంది, పైన యెరూషలేము ఉంది. పైన యెరూషలేము ఆయన భార్య. హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘం, అది ఏర్పాటు చేయబడిన సంఘం. అందులో ఉన్న ప్రతి బిడ్డను ఆయన చెక్కుతున్నాడు. ఆయన ప్రధాన శిల్పిగా చెక్కుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ అందము, ఆ సౌందర్యం అంతా ఆయన దగ్గరుండి తన వాక్యముతో ఇస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఓరి హల్లెలూయా. ఇప్పుడు మనము హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం దగ్గరకు వచ్చాం మనం. ఇప్పుడు ఈ రక్తం పలుకుతుంది, ఈ రక్తం మాట్లాడుతుంది, ఈ ఆనవాలు మాట్లాడుతుంది. దేవుడికి మమ్మల్ని దీవించుగా. కాబట్టి ఇప్పుడు ఆనవాలు కలిగి ఉండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని మేలు ఉన్నాయో, అన్నిటికీ సమాధానం, అన్నిటినీ కవర్ చేసేది, అన్నిటికీ నీకు దారి చూపగలిగింది ఈ ఆనవాలు. కాబట్టి ఆనవాలు లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి జరిగే పనిగానే కాదు. ఆనవాలు అనగా పరిశుద్ధాత్మ, ఆనవాలు అనగా సంపూర్ణముగా ఆయనకు లోబడిన పిల్లలకు ఏంది? ఆ రక్తం ఎవరిని ఆకర్షించిందో, ఆ పరిశుద్ధాత్మ ఎవరినైతే ఆకర్షించిందో వారి దగ్గరకు వచ్చి ఈ పనులు చేస్తాం. గ్లోరీ హల్లెలూయా. ఒకవేళ కానీ ఇప్పుడు మనం అనుకున్నాం, మనం కానీ ఆడవాళ్ళ దగ్గరికి అనుకున్నానుకో, దేవుడు ఏం చేస్తాడు? దేవుళ్ళో ఉన్న ఏదైనా నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు దేవుడు అసలు నీకేం చేస్తాడు? ముందు దేవుళ్ళో ఉన్నాయని తీసుకోవాలి. దేవుళ్ళో ఏతున్నాయో తీసుకోవాలంటే దేవుడు నేను ఏం చేస్తాడు? మొట్టమొదటిసారిగా నేను ఆకర్షిస్తాడు. నిజమే, ఆయన ఆకర్షిస్తాడు. ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? నిన్ను శుద్ధి చేయకుండా, నీకేం చెప్పకుండా లోపలికి తీసుకెళ్తాడు ఆయన. అది జరిగే పనేనా? డైరెక్ట్గా నేను అలాగే తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి? అలా జరగదు కదా. ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు? దేవుడు ప్రతి కాలంలో ఉన్న మహాభక్తులను ఈ కాలాన్ని చూడాలనుకున్నారు. అబ్రహాం గారు కూడా ఈ కాలాన్ని చూడాలనుకున్నాడు. కానీ దేవుడు మహాకృప చేత మనం ఉన్న ఈ కాలంలో ఉన్నట్లయితే నీ డ్యూటీ ఏంటి? దేవాది దేవుడు నిన్ను ఎలా లీడ్ చేస్తున్నాడు, ఏ రీతిగా ఆయన నడిపిస్తున్నాడు, ఆయన ఏం కోరుతున్నాడు, ఏని నీకు అవసరం. ఇప్పుడు ఆలోచన సభలో నీకు అవసరమే. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడి కొరకు అనుకున్నప్పుడు దేవాది దేవుడు నిన్నేం చేస్తాడంటే ముందు నేను రెడీ చేస్తాడు. ఆయన ఒక పని ముందుందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నేనేం చేస్తాను? రెడీ చేస్తాడు. యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారు ఆయన జ్యేష్ఠత్వం కొరకు అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వం చేసుకుని పారిపోయాడు. మామ దగ్గర చాలా కాలం ఉన్నాడు, 20 సంవత్సరాల పైగా. అక్కడ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు, మనకు తెలుసు. అవునా? ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మనసు ఎక్కడ ఉందంటే బేతేలుకి వెళ్ళాలని అన్నాడు. నేను మరలా తిరిగి వచ్చిన తర్వాత ఈ బేతేలు దగ్గర ఆయన నిద్రపోయినప్పుడు ఆ రాయిని తీసుకుని తలకాడికి పెట్టుకుంటే ఒక కలగన్నాడు. ఆయన ఆకాశానికి భూమికి నిశ్చయం పడితే దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఇది దేవుని గృహమే కానీ దేవుని ఇల్లే కానీ మరొకటి కాదని అక్కడ ఒక రాయిని నిలబెట్టి నూనె పోసి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వస్తారనుకున్నాడు. ఆయన వచ్చాడు అక్కడ. అర్థమవుతున్నా? ఆయన ఇక్కడికే రావాలనుకున్నాడు. అప్పుడు ఆయన మార్గ మధ్యంలో జ్యేష్ఠత్వం తీసుకున్న కారణం చేత వాళ్ళ అన్న వచ్చాడు. అతనితో వాదన పట్టేదానికి వచ్చాడు. ఆయన అన్నస్త్రాల సంగతి తెలిసింది ఆయనకి. ఎబ్బోగ్రహం దగ్గరికి తన మందలను పంపించాడు. చాలా ఆ మందలు చూసి కనికరిస్తాడేమోనని. అతను తన భార్యలను పంపించాడు, తన పిల్లలు పంపించాడు, కనికరిస్తాడేమోనని. ఎందుకంటే ఈయన చూసిన తర్వాత ఆయన ప్లాన్తో పంపించాడు. అదలో ఎందుకంటే వాళ్ళన్న చాలా బలం, 400 మందితో వస్తున్నాడు అక్కడికి, చాలా బలంతో వస్తున్నాడు. అలలోయ. కాబట్టి ఇవన్నీ పంపించాడు ముందుగా. అయితే ఇది కూడా సరిపోదన్న సంగతి తనకు అర్థమైంది. ఇది కూడా సరిపోదన్న సంగతి అర్థమైంది. అప్పుడు ఒక్కడే
చేయడానికి 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి కూర్చోలేదు, ఏదో 10 నిమిషాలు ప్రార్థన కూర్చోలేదు, ఒక అరగంట ప్రార్థన కూడా కూర్చోలేదు. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థించాడు. ఎలాంటి ప్రార్థన ప్రవక్త అంటే తన హృదయం నిండిందాకా ప్రార్థన చేశాడట. తన హృదయం నిండిందాకా. ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, పోరాటం అంటే ఇద్దరు ఒక ఆయన దిగితే ఇద్దరు కొట్టుకోవట్లా. ఆ సందర్భం చదవగా అంటే ఒక ఆయన వచ్చాడు అక్కడికి, ఈయన ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నారు, ఆయన కొట్టుకుంటా జారిపోతున్నాడు, ఈయన నూనె పోసుకున్నాము, ఆయన నూనె పోసుకున్నాము అనుకుంటాను. అలా నూనెలు ఏముండేవి అక్కడ. జరుగుతున్న పోరాటం హృదయంలో, జరుగుతున్న పోరాటం హృదయంలో. వాక్యాన్ని నింపుకున్నాడు, వాగ్దానాన్ని నింపుకున్నాడు, తన తండ్రితో చేసిన వాగ్దానం, తన తాతతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము ఇస్సాకుల దేవుడా ఎక్కడ అని అక్కడ కూర్చున్నాడు. ఆమేన్. రాత్రంతా హృదయాన్ని నింపుకున్నాడు, హృదయాన్ని నింపుకున్నాడు, హృదయాన్ని నింపుకున్నాడు, ఏకమయ్యాడు. ఆయన ఏకమయ్యాడు. అది రాత్రి జరిగింది. రాత్రంతా ఏకమయ్యాడు, హృదయం నిండిపోతా ఉంది. నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను. నీ పేరేంటి? యాకోబు కాదు. ఏంటి మరి? మధురలో నీ పేరు యాకోబు కాదు, మధురలో నీ పేరు యాకోబు కాదు. మరి ఏం పేరు? నా పేరు, నీ పేరు ఇశ్రాయేలు, రాజకుమారుడు. అవునా? నువ్వు రాజకుమారుడు, నువ్వు యాకోబు కాదు, నువ్వు మోసగాడు కాదు, నువ్వు రాజకుమారుడు. హల్లెలూయా. ఎప్పుడైతే రాజకుమారుడు అని మాట విన్నాడు, ఇంక అర్థమైంది వాళ్ళందరూ ఏసావు ఏం చేయడానికి. వాళ్ళందరూ ఏసావేమి, నువ్వు రాజకుమారుడు అయితే ఇప్పుడు నీకు ఆడవాళ్ళు ఉంటే అయ్యో ఆ డబ్బులు ఇచ్చేసి నేనేం చేయదు. యాంటీ క్రైస్ట్ అయిన రోమన్ క్యాథలిక్ పోపు అన్ని ఏకమైన, 1 వరల్డ్ గవర్నమెంట్, 1 కరెన్సీ, 1 లాంగ్వేజ్, 1 రిలీజన్, మొత్తం ఏకమైంది. ఇప్పుడు అన్ని రంగం మీదకి వచ్చేస్తా ఉన్నాయి. ఎవరికి? వధు మీద ఒత్తిడికి వస్తుంది. ఇప్పుడు వధు వెళ్ళిపోద్ది, వాడు కుర్చీలో కూర్చోవాలి, ప్రపంచాన్ని 300 సంవత్సరాలు ఏలాలి. ఎవరు? సాతాను గాడు ఏలాలి. వాడికి శరీరం లేదు కాబట్టి వాడు ఒక శరీరం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శరీరమే యాంటీ క్రైస్ట్. ఆ యాంటీ క్రైస్ట్ రోమన్ క్యాథలిక్ పోపు. ఏ పోపు ఉన్నా కానీ యాంటీ క్రైస్టే. ఈ మర్మం మనకే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ మర్మము విన్నవారు ఊరుకుంటారు కదా, ఈ లోపలికి వెళ్తే ఊరుకుంటావు కదా, ఎన్నడూ వాడికి సపోర్ట్ చేయవు కదా, ఆ యొక్క డబ్బులు సీసీకి సపోర్ట్ చేయవు కదా, ఆ యొక్క నిర్జీవ క్రియలు కలిగిన సంఘాలకు సపోర్ట్ చేయవు కదా. అప్పుడు నీ మీదకి ఏమొస్తుంది? ఒత్తిడి. ఒత్తిడి. నేను ఆ బొమ్మకు మొక్కను, ఏమొచ్చింది? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఏమొచ్చింది? మేము ఆ బ్రహ్మకు మొక్కం, ఆ బొమ్మకు మొక్కం, ఆ బొమ్మకు మొక్కం. ఒత్తిడి వచ్చింది, చంపేస్తాం, చచ్చిపోయినా పర్వాలేదు, మేము మొక్కం. నేను నా దేవుడికే ప్రార్థన చేస్తాను, ఎవడికి ప్రార్థన చేయను, నేను ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అన్నప్పుడు దానియేలుకి ఏమొచ్చింది? ఒత్తిడి. రాబోతుంది ఒత్తిడి నీకు, ప్రార్థన ఆపి ఒత్తిడి. 666 ముద్రలతో ప్రపంచంలో కొనడానికి తినడానికి కానీ అధికారం లేదు, నీ చర్చిని మూసేస్తాను అనే రోజు రాబోతుంది. వచ్చేస్తుంది, ఒత్తిడి రాబోతుంది. రెడీగా ఉండు, రెడీగా ఉండు. కరోనా పెద్ద ఒత్తిడి కాదు, చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాం, పెద్ద సమస్య కాదు అది. కరోనాతో చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాం, ఈ ఒత్తిడి చూడకుండా వెళ్తాం అంతే. కానీ అసలు ఒత్తిడి రాబోతుంది, విశ్వాసానికి పరీక్ష. విశ్వాసానికి పరీక్ష రాబోతుంది, బహు భయంకరమైన ఒత్తిడి. అప్పుడు ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించగాక. అర్థమవుతుందా? అప్పుడు మీరుంటే ఏమవుద్ది? అప్పుడు విశ్వాసం అవుతా. కానీ ఈ ఒత్తిడి వచ్చినప్పుడు నువ్వెవరో అన్న సంగతి నీకు అర్థమవుతాయి. యాకోబుకి అర్థమైంది. ఏమని? నువ్వు రాజకుమారుడు అన్నాడు ఆయన. నువ్వు రాజకుమారుడు అన్నాడు. నువ్వు రాజకుమారుడు అని అన్న తర్వాతనే వాళ్ళ అన్న గుర్తు వస్తున్నాడు. ఎవరు? ఏశావు. ఎక్కడున్నాడు? ఆ గివర్ధన అవతల ఉన్నాడు. ఆమేన్. రాజకుమారుడు అన్న తర్వాత ఒక రోజు లేచాడు ఆయన. యువద్ధాన్ని దాడుతున్నట్ట, మరణాన్ని అక్కడ దాడుతున్నట్టు. హల్లెలూయా. యువద్ధానికి మరణాన్ని అట్ట దాటాడు, వెళ్ళాడు. సమాధాన పడ్డా ఏశావు. కానీ ఆయన అక్కడి నుంచి వస్తాడు. ఆయనకు ఒక విజన్ ఉంది, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇప్పుడు ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు, తన పిల్లల్ని తీసుకొచ్చాడు, తన వాగ్దాన భూమికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన తన పిల్లల్ని విస్తరించాలి. ఇప్పుడు ఎవరు ఆయన తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. లోటుగా ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలిసిన? దేవాది దేవుడు ఆయన కుటుంబాన్ని దర్శించాలి. బేతేలుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బేతేలుకు వస్తాడు. బేతేలు కాదు ఇప్పుడు ఆయన కావాల్సింది, మరొక బేతేలు కావాలి. చదువుదాం. ఆయన బేతేలుకు వస్తాడు. బేతేలులో ఆయన దేవుడితో చేసిన వడంబడి కూడా ఉంది, తెలుస్తుంది. ఆయన అక్కడికి వస్తాడు. కానీ బేతేలుకి రాగానే ఒక పని చేస్తాడు ఆయన. చదువుదామా?
బేతేలుకి రాగానే తన కుటుంబంతో పనిచేస్తాడు ఒక్కడు కాదు. బేతేలుకి రాగానే ఆయన ఒక కుటుంబంతో పనిచేస్తాడు. 35 అధ్యాయం చదువుతున్నాను. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలులోకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా, వెళ్ళేటప్పుడు దేవుడు కనబడ్డాడు. ఇదే బేతేలులో. నేను వస్తాను అయ్యా, నేను తిరిగి వచ్చి నీకు దర్శనం బాగా వస్తాను అన్నాడా? నాకు నా ఆస్తులు దర్శనం బాగా వస్తానని ఇక్కడే చెబుతాడు ఆయన. ఇప్పుడు ఆయన దేవుడు వచ్చి అన్నాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నీ సహోదరుడి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు, ఇదిగో నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుము. ఆడకు బలిపీఠం కట్టుము. ఆమేన్. ఓకే. యాకోబు తన ఇంటి వారితో, తన యొద్ద ఉన్న వారందరితోను, తన ఇంటి వారిలో ఉన్న తన యొక్క 9 భార్యలు, 2 మంది పిల్లలు, తన పనివారు ఎందరైతే వారందరూ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకుని అక్కడికి వెళ్తున్నాడు. హల్లెలూయా. వారందరూ మీరు మీ యొద్దనున్న అన్య దేవతల్లో పారవేసి మిమ్మల్ని మీరు లేచి బేతేలు మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. ఏం చేస్తారు తండ్రి వాడికి? ఆయన దేవుడి మీద నిలబడేదానికి ఇంట్లో వాళ్ళందరూ శుద్ధి చేశాడు ఆయన. మీ దగ్గర అన్ని దేవతలు పడేసేయండి. అన్ని దేవతలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ యేసుకేలు ప్రవక్త అంటాడు, ఈ కాలంలో ఉన్న అన్ని దేవతలు, ఆ విగ్రహాలు ఎక్కడంటే మీ హృదయాల్లో ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు హృదయాల్లో ఉన్న విగ్రహాలను పడే ముందు దేవుడు కాకుండా మరి ఎవరు నువ్వు ప్రేమించిన అది విగ్రహం అయింది. దేవుడి కంటే నీ భార్యను ప్రేమించిన, దేవుడి కంటే నీ భర్తను ప్రేమించిన, దేవుడి కంటే నీ డబ్బును ప్రేమించిన, దేవుడి కంటే నీ చర్చిని ప్రేమించిన, దేవుడి కంటే నీ పాస్టర్ని ప్రేమించిన అది విగ్రహం అయింది. దేవుడిని ప్రేమించే ముందు, తర్వాత ఎవరి పాత్రలో ఉంటాయి. భార్యను ప్రేమించొద్దని కాదు, భర్తను ప్రేమించొద్దని కాదు, బిడ్డలను ప్రేమించొద్దని కాదు, వారి స్థానాల వరకు ఉన్నాయి. ఇప్పుడు శుద్ధి చేసుకున్నాడు. ఇంట్లో ఆయన మొత్తం శుద్ధి చేస్తున్నాడు. ఆ అన్య దేవతలు ఏమైనా ఉంటే తీసేసేయండి. అన్య దేవతలు ఇంట్లో కనబడటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుణ్ణి కలుసుకోబోతున్నాడు ఆయన. దేవుణ్ణి, ఎందుకంటే ఆయనకి బోకిరేవులో దేవుడు కనబడ్డాడు. ఆయనకి ముద్ర తెలిసాడు. హల్లెలూయా. ఆయనకి ముద్ర తెలిసి నీ పేరు యాకోబు కాదన్నాడు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. ముద్రలో పేరు చెప్పాడు ఆయన. మార్పు చెందిన వారికి మాత్రమే, మారు మనసు పొందిన వారికి మాత్రమే పేరు మార్చబడుతుంది. హల్లెలూయా. ఎవరికి పడితే వాడికి పేర్లు మార్చబడవు. దేవుడి దగ్గర కనిపెట్టిన వారికి, దేవుడితో ఉన్నవారికి, దేవుడి యొక్క కుటుంబ సభ్యులకి మాత్రమే పేర్లు మార్చబడతాయి. యాకోబు పేరు మార్చబడింది అంటే ఆయన కుటుంబ సభ్యుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిపూర్ణతలో తీసుకెళ్తున్నాడు, సంపూర్ణతలో తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఇక పని స్టార్ట్ అయింది. చాలా పని చేయాలి. తన పిల్లల్ని స్థిరపరచాలి, తన కుటుంబాన్ని స్థిరపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుటుంబంతో అంటున్నాడు ఆయన. యాకోబు తన ఇంటి వారితో, తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్ద అన్న దేవతలు పారవేసి, మీ యొద్ద అన్న దేవతలు పారవేసేయండి, తీసేసేయండి. అసలు దేవుడికి అయిష్టమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో మీ మనసులో, మీ హృదయంలో, మీ శరీరంలో, మీ ఇంటిలో తీసే పక్కన పడేసి, దేవుడికి ఇష్టమైన కార్యాలు పక్కన పడి అని అన్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. లోపల ఏమి వాక్యం కాకుండా ఏముండదు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. వాక్యముతో ఉతక స్నానము చేద్దాం. వాక్యంతో ఉతక స్నానము చేద్దాం అన్నాడా? స్నానం ఎట్లా చేయాలి? వాక్యంతో స్నానం చేయాలి. ఆయన అన్నాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. ఏం మార్చుకోవాలి? బైబిల్ చెబుతుంది మన వస్త్రం. మన నీతి మురికి గుడ్డల వల్ల ఉంది. అవునా? మన వస్త్రం ఎలా ఉంది? మురికి గుడ్డలే. వస్త్రాలు మార్చమన్నాడు. మీ వస్త్రాలు మార్చుకోండి. ఈ వస్త్రాలు సరిపోవు. ఈ వస్త్రాలు వద్దు మీకు. అసలు వస్త్రాలు మార్చుకోండి. యాకోబు తన కూడా మొదలు చెప్తాడు, మీ వస్త్రాలు మార్చాడు. వస్త్రాలు మార్చాడు. హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే వస్త్రం అనేది పరిశుద్ధాత్మ. ఏదైనా మన వస్త్రాలు పోయినవి, ఆ వాదం వస్త్రాలు పోయినవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువకు వచ్చింది పోయిన వస్త్రాలు ఇవ్వటానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చేటప్పుడు ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నేను ఇదిగో దొంగవలి వస్తున్నాను, ఎవడైనా వస్త్రం లేకపోతే, వస్త్రం లేకుండా
దిగంబరుడుగా ఉండు చూసి, దిగంబరుడుగా ఉంటాడేమో, తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు వస్త్రాలు కాపాడుకోవాలి. వస్త్రం ఎవరు? పరిశుద్ధాత్మ. ఏదేని వనంలో ఆ వస్త్రము పోయింది. ఏదేని వనంలో అవాదం వస్త్రం పోయినప్పుడే వారు చెట్లు సాటికలు దాక్కున్నారు. ఇప్పుడు వస్త్రం కావాలి నీకు. వస్త్రం పరిశుద్ధాత్మ. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఈ రాత్రి మనకు వస్త్రం కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. కాబట్టి ఏదైనా వస్త్రం మార్చాలి. మీరు ఇంటి మొత్తానికి వస్త్రాలు మార్చాడు. తన పనివారందరికీ వస్త్రాలు మార్చాడు. ఎవరు? యాకోబు మార్చాడా? మనము లేసి వేదనను కలుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ నేను కట్టిదనని చెప్పాను. గ్లోరీ. ఇప్పుడు నేను అక్కడ బలిపీఠం కట్టాలి, ఆరాధన చేయటానికి, దేవుని సంతోష పెట్టాలి. ఎందుకంటే ఆయన శ్రమ దినాన్ని నాకు తోడుగా ఉన్నాడు. నేను వెళ్ళిన మార్గం అంతట్లో ఆయన తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నాకు సమయం దొరికింది ఆయనకు ఒక బలిపీఠం కట్టడానికి, ఆయన ఆరాధన చేయడానికి. ఇంటంతటితో ఆయన శుద్ధీకరణ జరిగించాడు. ఇంటంతటితో అక్కడితో ఆగాడు ఆయన? ఆగలేదు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తన శవులను ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. వాళ్ళ ముగ్గురు శవులలో బంగారం కూడా తీపిచ్చాడు. తీసేయండి అని ప్రభువుకి స్వరం చెప్పాడు. ఈ రోజున సంఘానికి బంగారం అవసరం లేదు. ఎందుకంటే మీరే బంగారం వీధులు నడుస్తారు. బంగారం కంటే విలువైనది వాక్యం. బంగారం కంటే విలువైనది విశ్వాసం. బంగారం కంటే విలువైనది నీ కొరకు పంపబడిన వాక్యం. దాన్ని అలంకరణకు ఉంచుకో. బంగారం మీ అలంకరణ కాదు. విలువైన వస్త్రాలు అలంకరణ కాదు. అలంకరణ ఎవరో తెలిసిన వాక్యమే. కాబట్టి ఇప్పుడు ఆ బంగారాన్ని తీసేపించాడు. ఎవరు? యాకోబు బంగారం తీసేపించాడు. ఎవరి? వాళ్ళ దేవతలన్నీ తీసేపించాడు. బంగారం తీసేసి ఆ మస్తకి వృక్షం కింద పెట్టాడు. పూడ్చిపడేశాడు. ఎవరిగా? వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండేది కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. అబ్బాబాబా. ఎప్పుడైతే వీళ్ళు శుద్ధి చేసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన చక్కగా తన కుటుంబాన్ని ఆ దేవుడికి సమర్పించాడో, అప్పుడు దేవుని భయమంట చుట్టుపక్కల దేశాలకి వచ్చిందట. యాకోబును చూసినప్పుడు ఎవరు తరమలేదట. యాకోబును చూసి ఎవడు తరమలేదట. యాకోబు మీద కన్నేస్తే దేవుడు అతను తోడుగా ఉన్నాడు, జాగ్రత్త అని చూసి వెళ్తున్నాడు తప్ప ఎవరు ఆయన జోలికి రావట్లేదు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. చాలా మంచి విషయం. యాకోబు అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలులోకి వచ్చింది. అతను తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను కనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి మరలా ఎక్కడైతే దేవుడు కనబడ్డాడో కలలో అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాను. బేతేల్ కాదది, ఎల్ బేతేల్. ఇప్పుడు అది బేతేల్ కాదు, ఎల్ బేతేల్. అది దేవుడు ప్రత్యక్షమైన స్థలం. అది ఏం బేతేల్? అది ఎల్ బేతేల్ అన్నాడు. ఇప్పుడు ఎల్ బేతేల్కి వచ్చాడు ఆయన. ఇప్పుడు యాకోబు యొక్క స్థితి మారిపోయింది. ఆయన పేరు మారింది. తన కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మారింది. శుద్ధి చేయబడ్డారు. దేవుడికి అయిష్టమైన కార్యాలన్నింటినీ తీసి ఆ చెట్టు కింద పూడ్చిపెట్టారు. దేవుడు భయము ఆ చుట్టుపక్కల ఉన్న వారికి అర్థమైంది. వీళ్ళతో దేవుడు ఉన్నాడని అర్థమైంది. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వారికి ప్రత్యక్షత దొరికింది. దేవుడు ఎక్కడ కనబడ్డాడు అక్కడికి వచ్చి ఒక బలిపీఠం కట్టాడు. ఆమేన్. బలిపీఠం కట్టడం ప్రతి కుటుంబంలో ఒక ఉన్నతమైన పని. కుటుంబ బలిపీఠం అన్నాడు. కుటుంబ బలిపీఠం. వ్యక్తిగతంగా బలిపీఠాలన్నాడు. కుటుంబ బలిపీఠాలు ఉండాలి. ఈరోజు పడిపోయిన బలిపీఠాలు కట్టడానికి ఏలియా ఈ కాలంలోకి వచ్చాడో మనం నేర్చుకున్నాం. ఈ కాలానికి ఏలియాని దేవుడు ఎందుకు పంపించిన రెండో రాకడికి ముందుగా పడిపోయిన బలిపీఠాలను కట్టేదానికి. ప్రతి కాలంలో ఏలియా వచ్చేది పడిపోయిన బలిపీఠాలు కడతానికి. అవునా? నీ ప్రజల నిబంధన వాక్యం మీరారు, బలిపీఠాలను పడగొట్టారు, ప్రవక్తను చంపారు. మొదటి రాకడలో ఆ తిస్పీడైన ఏలియా కాలంలో. ఈ రోజున అదే జరిగింది. రెండో రాకడలో కూడా అదే జరిగింది. మొదటి రాకడలో ఏలియా వచ్చాడు యోహానుగా, అప్పుడు కూడా అదే జరిగింది. రెండవ రాకడలో కూడా ఏలియా వచ్చాడు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అది ఇప్పుడు పడిపోయిన బలిపీఠం
బలిపీఠాలను కట్టేదే ఏలియా. ఏమాన్, నిజమేనా? కానీ నువ్వు బలిపీఠం కానీ కలిగి ఉంటే 12 రాళ్ళు కలిగిన బలిపీఠం, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. సూర్యుని ధరించి చంద్రుడి మీద నిలబడిన ఒక స్త్రీ 12 నక్షత్రాలతో కిరీటం పెట్టుకుని ఉంది. ఏమిటో 12 నక్షత్రాలు అంటే 12 మంది అపోస్తుల బోధ. ఇప్పుడు సూర్యుడి మీద, ఆ సూర్యుని ధరించింది, చంద్రుడి మీద నిలబడింది. ఏమా, ఎక్కడ దొరికినాయి ఈమెకి ఈ 12 నక్షత్రాలు? ఎక్కడ దొరికినాయి 12 నక్షత్రాలు అంటే అదిగో ఆ బలిపీఠం దగ్గర. ఆ బలిపీఠం దగ్గర 12 మంది అపోస్తుల రాళ్ళ దగ్గర, 12 మంది అపోస్తులతో కట్టబడిన ఆ బలిపీఠం దగ్గర నక్షత్రాలు దొరికినాయి. ఏమా, హల్లెలూయా. దేవుడు మహాకృప చేత మనకి 7 నక్షత్రాలు దొరికినాయి. మీకు అర్థమైందా? ఆయన 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. ఏమాన్, అదేంటి 12 గంపలు ఏంటి? ఆ 12 మంది అపోస్తుల బోధ. ఏమా, ఆయన 4,000 మందికి ఆయన ఆ రొట్టెలు పంచినప్పుడు ఎన్ని గంపలు మిగిలినాయి? ఈ 7 గంపలు మిగిలినాయి. ఈ 7 గంపలు ఏమన్నాడు ఆయన? ఈ 7 గంపలు ఏంటంటే ఈ 7 సంఘకాలంలో ఉన్న ఈ 7 వర్తమానికులు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి ఎన్ని గంపలు మిగిలినాయి? 7 గంపలు మిగిలినాయి. అది 7, ఆయన దేవుడి చేతిలో 7 నక్షత్రాలే. ఏమా, నిజమేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు ఆమె 12 నక్షత్రాలను ఆమె కలిగి ఉన్నది. ఏమా, 12 నక్షత్రాలు కలిగి ఉంది. ఎక్కడ దొరికిన సారి? బలిపీఠం కాడ, అక్కడ బలిపీఠం దగ్గర. ఇప్పుడు సరి చేయబడాలి. ఒక వ్యక్తి సరి చేసుకునే స్థలం బలిపీఠం. ఒక వ్యక్తికి పశ్చాత్తాపం దొరికేది బలిపీఠమే. ఒక వ్యక్తికి మారు మనసు దొరికే స్థలం బలిపీఠమే. ఒక వ్యక్తి దేవుణ్ణి కనుగొనే స్థలం బలిపీఠమే. అందుకని అబ్రహాం గారు బలిపీఠం కట్టాడు, ఇస్సాకు గారు బలిపీఠం కడతారు, యాకోబు బలిపీఠం కడుతున్నాడు. ఎందుకని? దేవుడిని కలుసుకోవడానికి. అదే దేవుడిని భూలోకాన్ని దించగలిగిన స్థలం. అదే దేవుడు మహాకృప చేత ఇప్పుడు బలిపీఠం రాళ్ళు పెట్టి కట్టాల్సిన అవసరం లేదు. బలిపీఠం నీ లోపలే ఉందన్నాడు. బలిపీఠం నీ లోపలే ఉన్నది. యాకోబు ఇప్పుడు బేతేలుకి రాలా, బేతేలుకి వచ్చాడు. ఏమాన్, దేవుడు ప్రత్యక్షమైన స్థలానికి వచ్చాడు. ఆయన ఏం గుర్తించాడు? దేవుడు ప్రత్యక్షమైన స్థలం ఇది, ప్రత్యక్షత దొరికిన స్థలం ఇది. ఏమాన్, ఇప్పుడు బేతేలులో లేడు. ఏమాన్, బేతేలుకి వచ్చాడు. గ్లోరీ టు గాడ్. బేతేలులో వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, ఎవరు గారు? యెరొబెయాము కాలంలో. కానీ ఈయన బేతేలులో ఉన్నాడు. ఏమాన్, హల్లెలూయా. బేతేలు అది వేరు, బేతేలు వేరు. ఇప్పుడు బేతేలుకి వచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన స్వభావం మారింది, ఆయన పేరు మారింది, ఆయన పరిస్థితులు మారినాయి, కుటుంబం శుద్ధి చేయబడినది. ఏమాన్, ఇవన్నీ జరిగినాయి అక్కడ. ఒకవేళ కానీ దేవుని యొక్క రక్తముని ఆకర్షిస్తే ఇలా శుద్ధి చేస్తుంది. ఏమాన్, నిన్ను అట్లాగే ఉంచి లోపల తీసుకెళ్తుంది, శుద్ధి చేస్తుంది. అదే ఆనవాళ్ళు చేసే పని. యెహోషువ అన్నాడు, యోర్దాను దాటే ముందుగా ఆయన ఏమన్నాడు? సంఘాన్ని పిలిచి ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోమన్నాడా? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. 3 రోజులు ఎవరు అపవిత్రంగా ఉండడానికి వీల్లేదు. మీ భార్య దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. మీ వస్త్రాలను చక్కగా పెట్టుకోండి, స్నానాలు చేసి చక్కగా రెడీగా ఉండని చెప్పాడు కదా యెహోషువ. ఎందుకు చెప్పాడు ఆయన? మనం యోర్దాను దాటబోతున్నాం, మరణాన్ని దాటబోతున్నాం. ఇప్పుడు క్రమము కావాలి, శుద్ధి చేయబడిన శరీరాలు కావాలి అనలేదా? శుద్ధి చేశాడు ఆయన. యెహోషువ శుద్ధి చేస్తున్నాడు. ఒకవేళ కానీ దేవుడిని చూడు, దేవుడి కార్యాలు చూడాలి, నువ్వు ఖచ్చితంగా శుద్ధి చేయబడాలి. నీ జీవితం శుద్ధి చేయబడాలి. దేవుడు నువ్వు ఏకమవ్వాలి, వాక్యము నువ్వు ఏకమవ్వాలి. అప్పుడే దేవుడు నీలో కదిలాడతాడు. అప్పుడే దేవుడు నీ పక్షాన ఆయన ఉంటాడు. ఆనవాళ్ళు చేసే పని అది. ఆనవాళ్ళు అంటే నిన్ను దేవుణ్ణి ఏకం చేయటం, వాక్యమును నిన్ను ఏకం చేయటం ఆనవాళ్ళ పని. ఓకండి, దేవుడు దీవించగాక. దేవుని వాక్యం ద్వారా ఒకవేళ నీకు ప్రత్యక్షమైతే, ఆ వాక్యం నీ యొద్దకు వస్తే, ఆ వాక్యం నేను ఆకర్షిస్తే, ఇప్పుడు నేను ఏం చేస్తుంది? శుద్ధి లేని వ్యక్తిగా ఆ పాపపు జీవితంతోనే, పాపపు కోరికలతోనే, పాపపు మనసుతోనే, పాపపు ఇచ్చలతోనే, అదే లోకానుసారమైన ఆలోచనలు, కక్షలు, విభేదాలు, అసూయలు, ఇవన్నీ నిండిన హృదయంతో దేవుడు తీసుకెళ్ళడు లోపలికి. నిర్జీవ క్రియలతో దేవుడు లోపలికి తీసుకెళ్ళడు. అపరిశుద్ధమైన జీవితాలతో దేవుడు లోపలికి తీసుకెళ్ళడు. శుద్ధి చేస్తాడు ఇక్కడ ఆయన. అదే ఆనవాలు. శుద్ధి చేస్తాడు ఆయన. నిన్ను వాడుకోవాలంటే శుద్ధి చేయాలి. నీతీకరణ, వాక్య
వాక్యం దగ్గరకు రావటం, శుద్ధీకరణ, ఆ వాక్యంతో నిన్ను కడగటం, పరిశుద్ధాత్మ బాప్తిసము, ఆ కడిగిన ఆ పాత్రలో దేవుడు నివాసం చేయటం. హల్లెలూయ. మనం నీతీకరణ నూతన కాలంలో జరిగింది, శుద్ధీకరణ వెస్లీ కాలంలో జరిగింది, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇప్పుడు మనం ఉన్నాం. మనం ఇప్పుడు వరాల దగ్గర లేవు. వరాలు అనేది పెంతెకొస్తు కాలంలో జరిగినాయి. ఏమా, పరిశుద్ధాత్మ యొక్క కానుకే వరం. 9 వరాలు పరిశుద్ధాత్మ యొక్క కానుక. ఆ వరాలు నేను వాక్యం దగ్గర తీసుకురావడానికి, వరాలు పరలోకానికి ఇవ్వ. మనకి పరిశుద్ధాత్మ లోని వచ్చేదే వరము, కానీ పరిశుద్ధాత్మ వేరు, వరం వేరు. ఎందుకు వస్తారు? వరాలు వెళ్ళిపోయారు. కానీ ఈ కాలం వర్తమానం ఏం చేస్తున్నా, నీకు పరిశుద్ధాత్మ కావాలి, ఆనవాలు కావాలి. ఆనవాలు ఏంటి? ఈయన శుద్ధి చేసి హేవేలు కంటే శ్రేష్టంగా పలుకు ప్రోక్ష రక్తము కాడికి వచ్చాం. ఈ రక్తం ఇప్పుడు నువ్వు పలకాలి, నీ లోపల నువ్వు పలకాలి, మూడో ఇంట్లోకి తీసుకెళ్ళాలి, పలుకుబడే స్థితికి తీసుకెళ్ళాలి. నేను ఇప్పుడు ఏమా, ఇప్పుడు నువ్వు పలకాలి. సృష్టి కావాల్సిన పలికే మనిషి కావాలి. మరపెట్టిన పలుకు ప్రార్థన కాదు, ఇప్పుడు పలికే స్థితికి మనం వెళ్ళాలి. మోషే పలికినట్లుగా ఒత్తిడిలో పలకాలి. నువ్వు ప్రభువా ప్రభువా ప్రార్థన చేసే సమయం కాదు, ఇక పలికే సమయం రాబోతుంది. నీకు ఏది కావాలో పలకడమేక. ఒత్తిడిలో పలకబోతున్నాను, గుర్తుపెట్టుకో. పలుకుతావు. ఆహారం ఉన్నదప్పుడు 660 ముద్ర ఉన్నవాడికి ఆహారం కొనాలని తినాలన్నా అప్పుడు నీకేం దొరకవు. ఎందుకంటే నువ్వు ముద్ర వేయించుకోవు కాబట్టి. ఆ మహావేశ్యక, ఆ యాంటీ క్రైస్ట్ మాటలకు నువ్వు లోపడవు. ఆ సంఘ శాఖలో నువ్వు కలిసిపోవు. ఆ WCCలో నువ్వు సభ్యత్వం కాదు. అప్పుడు నువ్వు సపరేట్ చేస్తారు. అప్పుడు నీకు ఆహారం కావాలన్నా పలకాలి. 5 రోజులు 2 చేపలు 5,000 మందికి జరిగినట్లుగా నీ పరిచర్యలో జరుగుతున్నప్పుడు పలుకుతావు. ప్రభు యేసుక్రీస్తు ఆ రోజు పలికినప్పుడు ఏ రీతిగా ఈ 12 గంపలు మిగిలిన 7 గంపలు మిగిలినో, అప్పుడు నీ పరిచర్యలో కూడా నీ విశ్వాసంతో నీ కుటుంబానికి కావాల్సిన అన్నింటినీ నువ్వు పలికే రోజు రాబోతుంది. దానికి శుద్ధి చేయబడు. నిష్కపటమైన హృదయంతో ఉండు. శుద్ధి చేయబడిన హృదయాలతో మనసుతో ఉండు. నిర్జీవ క్రియను వదిలిపెట్టు. వాక్యమును పట్టుకో, వాక్యాన్ని నింపుకో. ఆమెనంటారా? ప్రభు మిమ్మల్ని దీవించగా ధైర్యంగా ఉండండి, వాక్యంతో ఉండండి. ఏమి సరి చేసుకోండి, ఏమి కడుక్కోవాలి కడిగేసేయండి, ఏమి వదిలిపెట్టాలి వదిలిపెట్టేసేయండి. ఇదన్నిటిని వదిలిపెట్టి ప్రభువును పట్టుకునే సమయం ఇది. యాకోబు అన్నిటిని తీసేసి ఆ చెట్టు కింద పూడ్చిపెట్టాడట. మన రాజుల కాలంలో చూస్తాము, మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను తీసుకెళ్లి కెద్రోను వాగులు తొక్కుతారు. ఈ రోజున మందిరం నువ్వు మందిరం కాదా? అట్లయితే నీ లోపల ఏదైతే నిర్జీవ క్రియలు ఉన్నాయో, నీ లోపల ఏదైతే నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని తీసి తొక్కు, పూడ్చిపెట్టు. ఇది నా లోపల ఉన్నాయి, పూడ్చి. అప్పుడు నీ ఎల్బేతేరికి వెళ్తావు. తెలుసులో అక్కడికి దేవుడు ప్రత్యక్షమైన స్థలానికి వెళ్తావు, ఎల్బేతేరికి వెళ్తావు. నిన్ను బట్టి భయము చుట్టుపక్కల కలిగింది. యాకోబు ఎప్పుడైతే అలా శుద్ధి చేసుకున్నాడో చుట్టుపక్కల దేశానికి యాకోబుని బట్టి భయం కలిగింది. ఎందుకంటే యాకోబుతో దేవుడు ఉన్నాడు. కలగలేదా? ఎవరన్నా ఆయన తరపడానికి వచ్చారా? రాలేదు. ఎందుకంటే దేవుడు భయము. యాకోబుని చూడగా దేవుడు భయం వచ్చింది వాళ్ళకి. అమ్మో, దేవుడు యాకోబుతో ఉన్నాడు. ప్రభువు దీవించగాక. దేవుడు భయం కలిగిన పిల్లలుగా, దేవుడు మీతో ఉన్న పిల్లలుగా, ఎల్బేతేలకు వచ్చిన పిల్లలుగా, సమస్తము మారిన పిల్లలుగా, చక్కని వస్త్రాలు కలిగిన పిల్లలుగా, అన్ని విషయాల్లో శుద్ధి చేయబడిన పిల్లలుగా, ఆనవాలు కలిగిన పిల్లలుగా మీరున్న స్థలాల్లో ఉండండి, ప్రార్థించండి, ఇతరుల కొరకు జీవించండి. ఎంతమందికి పంచాలో ఈ ఆనవాలు అంతమందికి పంచండి. ఆ రహాబు ఆ మొక్కత లేదు, తన కుటుంబాన్ని, తన రక్త సంబంధుల్ని, స్నేహితులు, బంధువులందరినీ ఆ ఆనవాళ్ళ కిందకి తెచ్చుకుంది. ఈరోజు నువ్వు చేయాల్సిన పనిదే. ఆనవాళ్ళ కిందకి తెచ్చుకో, ఆనవాళ్ళ కిందకి తెచ్చుకో, పరిశుద్ధాత్మక బాప్తిసం కింద తెచ్చుకో, పరిపూర్ణ వాక్యం దగ్గర తీసుకురా, అపోస్తుల బోధ దగ్గర తీసుకురా, ఈ కాలం వర్తమానం దగ్గర తీసుకురా. సంపూర్ణమైన వాక్యముల వారిని ఉండేటట్టు చూడు. అది నీ బాధ్యత. ఒకవేళ దేవుడు ఏదైనా భారం పెడితే వాళ్ళని తీసుకురా ఇక్కడికి. రహాబు పెట్టే నీకు కూడా భారం పెడితే ఆ రక్తం ఆనవాళ్ళ కిందకి తెచ్చుకో. ఒక ఆత్మని రక్షిస్తే అప్పుడు దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడే. ఒక ఆత్మని రక్షిస్తే 10,000 ప్రపంచముల కంటే ఎక్కువైన ఆత్మ దేవుని యొద్దకు తీసుకురావడానికి ప్రయాసపడు.
ఎంత దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో హృదయంలో ఆ విలువైన ఆత్మీయుల భారం ఉంటే ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకో. ప్రభువుకు మంచి పరిచారకుడిగా, ప్రార్థించే బిడ్డగా, ఏదైతే దేవునికి ఇచ్చాడో ఆ పనులు నిమగ్నమవు. ఆ ఆనవాళ్ళ కింద ఉండు. ఏ పని చేసినా ఆనవాళ్ళ కింద చేయి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, వాడుకుంటాడు, ఎత్తపడిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆనవాళ్ళు లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ దగ్గర ముందు చూసేది ఆనవాలే. ఆవలగట్టుకి వెళ్ళేదానికి నిన్ను తీసుకెళ్ళిన దూతలు ఆనవాళ్ళు నీకు ఉండాలి. ఆవలగట్టుకి వెళ్ళిందాక విమోచన దినం వరకు నీకు ఆనవాళ్ళు ఉన్నది. ఏమైనా రక్తము ఏమీ ఇవ్వలేకపోయింది, అవునా? కానీ యేసుక్రీస్తు రక్తం ఏమిచ్చింది? అది శ్రేష్టంగా పలుకు రక్తం అన్నాడు. ఏం పలికింది? నీకు విమోచన తీసుకొచ్చింది, నీకు రక్షణ తీసుకొచ్చింది, నీకు స్వస్థతను తీసుకొచ్చింది, నీకు నిత్య జీవాన్ని ఇచ్చింది. అది ఏమేమి రక్తం ఇవ్వలేకపోయింది. ఏ మానవ రక్తం కూడా ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు రక్తం నీకు అన్ని ఇవ్వగలదు. ఆ రక్తం కిందకి మనం వచ్చాం, ఆ ఆనవాళ్ళ కిందకి మనం వచ్చున్నాం. కాబట్టి ఆనవాళ్ళు కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు అక్కడికి సిద్ధపడండి. కుటుంబంతో మీరు చక్కగా ప్రార్థించండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు మీకు ఇచ్చిన ఏ తలాంతిస్తే అందులో ప్రభు కొరకు జీవించండి. చక్కని మరి స్వార్థ పనికి సహకారులుగా ఉండండి, ప్రార్థించండి. మరి ఈ సమయం లాక్డౌన్ అయిందని ఓరపుచ్చుకోకుండా మీరు చేతనైనంత వరకు చేయండి. ఇతరుల కొరకు జీవించేదానికి ఏం చేయాలో చేయండి. ఎందుకంటే అన్ని విడిచిపెట్టి అన్ని వదిలిపెట్టే సమయం రాబోతుంది. కాబట్టి దేవుడికి ఏదన్నా చేయాలనుకుంటే ఇది చేసే సమయం. ప్రభు కొరకు ఏదో ఒకటి చేయండి. ఆయన పిల్లలుగా, ఆయన వధువుగా, ఆయన కుటుంబ సభ్యులుగా ఒక భాగమైన హృదయాలతో చేయగలిగిన పనులను చేయండి. ప్రభు కొరకు త్వరపడి చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక దినమున ఆవులగట్లో మన రక్త సంబంధాలు కలుసుకోబోతున్నాం. మన ప్రియులని, మన కుటుంబ సభ్యులు మనం కలుసుకోబోతున్నాం. ఆవులగట్టుకి వెళ్ళబోతున్నాం. నిరీక్షణతో ప్రయాణం జరిగించండి. ఎక్కడున్న ఆనవాళ్ళ కింద ఉండండి. ఎక్కడ ఉన్న ఏ పని చేసిన ఆనవాళ్ళ కిందే ఉండండి, రక్తం కిందే ఉండండి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉండండి. సంపూర్ణ వాక్యంతో ఉండండి. ప్రభు మీకు అన్ని విధాలు మీ మనస్సాక్షిని శుద్ధి చేసి మీకు నేర్పే విధముగా ఆ రీతిగానే ఉండండి. ప్రభు మేము దీవించగాక, కృప కలుగును గాక. ఇంకేదైనా సరి చేసుకోండి. ఇంకేమైనా సరి చేసుకోవాల్సి ఉంటే, నిషిద్ధమైన వస్తువులు లోపల ఏమైనా ఉంటే, నీ హృదయంలో కానీ, నీ మనసులో కానీ, నీ శరీరంలో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ చూపుల్లో కానీ ఎక్కడైనా నిషిద్ధమైన వస్తువులు ఉంటే ఈ రాత్రే తీసేయి. ఎద్దుల వాగులో తొక్కు, లేదా బదిలీ వృక్షం కింద, ఆ వృక్షం కింద నువ్వు తొక్కేసేదాన్ని. ఫ్రీ అవ్వు. ఆయన నువ్వు వాడని తెలియజేసుకో. మొత్తం పడేసి వస్తువులను బడిపడుతూ వాడు తేలికైంది. నిశ్చితమైన వస్తువులను పక్కన ఎప్పుడైతే వేస్తావు నువ్వు కూడా తేలికైపోతావు. ఈ రాత్రి పని జరిగించు. ఆనవాళ్ళు ఉందని లోపల అన్ని పెట్టుకుంటే మోసపోతావు సహోదరుడా. దేన్ని విత్తుతావు దాన్ని కోస్తావు అన్నాడు ప్రభువారు. దేన్ని విత్తుతావు దాన్ని కోస్తావు. మోసాన్ని విత్తితే మోసాన్ని కోస్తావు. అబద్ధాలు విత్తితే అబద్ధాలే కోస్తావు. పోయవా? నువ్వు దేన్ని విత్తితే దాన్నే కోస్తావు. యథార్థమైన హృదయంతో ఉండాలి, యథార్థమైన మనస్సాక్షితో ఉండాలి. అంతేగాని ఇంట్లో ఒకటి బయట ఒకటి ముఖస్థం చేసే పనులు అలాంటి చేయకు. దేన్ని విత్తితే దాన్నే కోస్తావు. యథార్థంగా ఉండు. ప్రభు నువ్వు దీవించగాక, కృప కలుగును గాక. చాలా పనులు ఉన్నాయి, చాలా విషయాలు దేవుడు కూడా చేయాల్సిన చేయండి. వారిని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. ప్రార్థిద్దాం. తమ్మించిన మనం అందరం మన జీవితాలు ప్రభుకి అప్పగించుకుందాం. సమయం లేదు. మరి ప్రభు రాకడ అతి సమీపములు ఉన్నది. యాంటీ క్రైస్ట్. మరి ఈరోజు మీరు చూస్తే ఇజ్రాయేల్లో న్యూస్ చేసిన అక్కడ పాలస్తీన్లకి ఇజ్రాయేల్కి మొత్తం యుద్ధం జరుగుతుంది. అక్కడ ఆ మందిరం గురించి యుద్ధం జరుగుతూ ఉంది. మేము మందిరం కట్టేదానికి వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతుందా? చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంది. కాబట్టి ఇది సమయం లేదు. త్వరగా రక్షింపబడవలసిన రక్షింపబడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినవారు బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. 1-2 గంటలు కాదు,
10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, గంటల తరబడి ప్రార్థన చేయండి. ప్రభు పాదాల కాడ ఉండండి, సమాధానం వచ్చేంతవరకు ప్రార్థన చేయండి, ప్రభువుని సంతోషపెట్టండి. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు నడిపించుగాక. ప్రార్థిద్దాం. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన నిశ్చయానికి స్తుతి స్తోత్రములు. రాత్రి వేళ ప్రభువా, ఆనవాళ్ళని మెసేజ్ మరొకసారి నీ కృప మాకు ఇచ్చాం ప్రభువా. ఆనవాళ్ళు లేకుండా మేము మీ పిల్లలము కాదని, పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఆ ఎంట్రన్స్లో స్వాగతం పలికే దూతలు మమ్మల్ని చూసేది ఆనవాలని ప్రభు. ఆనవాళ్ళు లేకుండా భూలోకంలో మేము సాక్షులుగా ఉండలేమని, మమ్మల్ని శుద్ధి చేసి మాకేం కావాలో ఇచ్చేది ఆనవాలని, ఆ ఆత్మ లేకుండా ఆ రక్తము లేకుండా భూమి మీద మేము ఏమాత్రం సాక్ష్యం ఇవ్వలేమని, అది రోషం కలిగిన జీవితాన్ని ఇచ్చిద్దని ఏలియాకి ఇచ్చినట్టు నేను ఒక్కడే రోషం కలిగి ఉన్నానని వాక్యం కొరకు అన్నట్లు ఆ రోషం కలిగిన జీవితాన్ని ఇచ్చేది ఆనవాలని ప్రభువా. మరణించిన తిరిగి లెగుస్తావు నువ్వు అని చెప్పేది ఈ ఆనవాలని. దానికే మా జీవితాలు మా కుటుంబాలు శుద్ధి చేసుకున్నప్పుడు మేము బేతేల్లో కాదు కానీ ఎల్బేతేకి వెళ్తామని ప్రభువా. మేము మార్చబడిన జీవితాలు మాకు దొరుకుతాయని ప్రభువా, మీతో ఆ అనుబంధానికి వచ్చే కృప మాకు దయచే, మా సంఘానికి దయచే. ఈ రాత్రే ప్రభువా, నిషిద్ధమైన నిర్జీవమైన క్రియలను ప్రభువా వాళ్ళు వదిలిపెట్టి మా మనస్సాక్షిని శుద్ధి చేసి ఆ రక్త ప్రోక్షణకి మేము వచ్చినట్లు కృప చూపదేవా. కడగండి, పవిత్రపరచండి. నీ పిల్లల ఇతరులకు అనేక మంది దీవెనకరంగా ఉండటానికి ప్రభువా ఈ రాత్రే వారు బలిపీఠాలు కలిగి ఉందరు కాక, యాకోబు నాయన బలిపీఠం కలిగి ఉన్న రీతిగా మేము కూడా బలిపీఠం కలిగి ఉందము కాక ప్రభువా. నిశ్చితమైన వస్తువులు ప్రభువా నా తండ్రి నాయన మేము మా కుటుంబంలోంచి తీసివేసి ప్రభువా నా తండ్రి నాయన ఏదైతే నీకు అయిష్టమైన, ఏదైతే నిన్ను దుఃఖపెట్టే కాలు ఏదైతే ఉన్నాయో ఆ వైండిని యాకోబు తీసి తన కుటుంబం తన పనివాళ్ళ నుంచి వేరు చేసిన రీతిగా ఈ రాత్రి మా కుటుంబం మేము వేరు చేసుకుందాము గాక. అలాంటి కృప మాకు దయచేయమని ప్రభువా, అలాంటి దీవెన మాకు దయచేయమని ప్రభువా. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ, మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ ప్రభు మహిమ గంత ప్రభువా మీకు చెల్లిస్తూ ప్రభుత్వం కూడిన మమ్మలను ఎలా ఉన్న పిల్లలను దీవించమని, ప్రతి కుటుంబానికి నీ ఆదరణ, ప్రతి కుటుంబానికి నీ సహాయం, ప్రతి కుటుంబానికి నీ నడిపింపు దయచేయమని స్వామి. ఈ రాత్రి ప్రత్యేక ప్రతి ఒక్కరిని నాయనను దర్శించి వారిని ఆయన యాకోబును శుద్ధి చేసినట్లు ఆ యొక్క యెహోషువ కుటుంబాన్ని యెహోషువ యొక్క నాయకత్వంలో సంఘమును శుద్ధి చేసినట్లు ప్రభువా దేవా, ఈ రోజు నాయన నీ ప్రియమని నీ సంఘమును శుద్ధి చేస్తున్నందుకు స్తోత్రములు. అమెరికా నుంచి నన్నెత్తి వరకు వాక్యము భౌతిక స్థానముతో ప్రభువా నువ్వు శుద్ధి జరిగిస్తున్నందుకు స్తోత్రములు. ప్రతి అవయవం వాక్యముగా మారుస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా. ఆ యొక్క తన నాయన పరమగీతంలో ప్రభువా ప్రతి అవయము నాయన నీ వాక్యము ద్వారా తడపబడిన అవయవాలు అక్కడ నాయన చూపించబడ్డవి. ప్రతి అవయం ప్రభువా వాక్యముగా మారినట్టు ప్రభు నువ్వు మాట్లాడావు ప్రభువా దేవ. ఆ రీతిగా ఆ రూపానికి ప్రభు మా సంఘము వచ్చునుగాక. ఆ రూపానికి మేము నాయన మీ నాయకత్వం కింద ప్రధాన శిల్పి అయిన నాయన మీకు మేము సమర్పించుకుందుము గాక. మీ ఇష్టము చొప్పున ప్రభువా మేము ముందుకు సాగుదుము గాక. అలాంటి కృప మా అందరికి దయచేయమని, ఇలా ఉన్న పిల్లలందరినీ దీవించమని, ఇప్పుడు మమ్మల్ని దీవించమని, మాకు ఆదరణ దయచేయమని, బలవంతుడా మీరే ఈ రాత్రి మాకు నాయన అన్ని విధాలుగా సహాయం చేయమని, ప్రార్థనాపూర్వకంగా చేయమని, పెరిగి తన మానవుడు దూరపరచమని ప్రభువా దేవా. లోకంలో ఇంకేదైతే మేము చేయవలసి ఉన్నదో చేయడానికి ప్రభువా ఈ రాత్రి మంచి తీర్మానాలు మాకు దయచేయమని, సమస్త విషయంలో ప్రభు మీరే మా ద్వారా మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించమని ప్రభువా ఈ రాత్రి ఇంకా ప్రార్థించే బిడ్డలకు ప్రార్థనాత్మ దయచేయమని ప్రభువా మీ చేతికి మమ్మల్ని మా సంఘమును అప్పగిస్తూ ఈ లైవ్లోని బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ క్రీస్తు యేసుని మీ నామములో నియమించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరమైన క్రీస్తు కృపా సమాధానం, ఆయన ఆనవాలు, ఆయన పలుకు శ్రేష్టమైన పలుకు రక్తము, శ్రేష్టముగా పలుకు రక్తము ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. షలోమ్. అందరూ దీవించుగాక. అర్థించండి మా కొరకు కృప కలుగును గాక.